గైస్, వెల్కమ్ టు వేదిక్ ఫర్ సిఎస్ సిఎంఎస్సిఎస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో సిఏ ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి, ఎవరైతే సెప్టెంబర్లో ఎగ్జామ్ ఆర్ జనవరి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి, అండ్ సీఎం ఇంటర్ వాళ్ళకి డిసెంబర్లో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 క్లాసెస్ ఇవి. సో వాళ్ళ కోసం సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అనే క్లాసెస్ చాప్టర్ని రివైజ్ చేయబోతున్నాను. అండ్ అలాంగ్ విత్ దిస్ రివిజన్ అండ్ ఆల్సో ప్రొవైడింగ్ ప్రాసెస్గా ఎలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఒక 6 to 7 ప్రాబ్లమ్స్ నేను సెలెక్ట్ చేసి పెట్టాను. సో దట్ మీరు ఎగ్జామ్ హాల్లో వితౌట్ ఎనీ స్ట్రగుల్ అవ్వకుండా ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ వీడియో, ఐ రిక్వెస్ట్ యూ టు షేర్ దిస్ వీడియో సో దట్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ యూ ఫెల్ట్ హెల్ప్ఫుల్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ యూట్యూబ్ అల్గరిథం కూడా ఇట్ విల్ send these videos to whoever looking for these type of classes. And also మన లాస్ట్ 2 years నుంచి వీఆర్ టీచింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్. సో మన ఛానల్లో అదర్ కంటెంట్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్లో ఉంది. సో ఎవరైనా ఛానల్కి కొత్తగా వస్తే మీరు వెళ్ళి ఛానల్ చూడొచ్చు. అండ్ కమింగ్ టు సార్ ది సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ క్లాస్కి వస్తే, రివిజన్కి వస్తే, సార్ ఇది మనకి 6 to 7 మార్క్స్ ప్రొవైడ్ చేస్తుంది ఎగ్జామ్లో. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ మచ్ లైక్ ఇంపార్టెంట్, అండ్ ఆల్సో ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. సార్ అసలు సెట్ ఆఫ్ అంటే ఏంటి జనరల్గా? సో సెట్ ఆఫ్ అనే వర్డ్కి మీనింగ్ అడ్జస్ట్మెంట్. సో సెట్ ఆఫ్ లాసెస్ అంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ లాసెస్. ఎవరితో చేస్తావు అడ్జస్ట్మెంట్? లాస్తో చేయవు కదా. జోగి జోగి బొడిద. లాస్ని ప్రాఫిట్తో అడ్జస్ట్ చేస్తాం. నో, ప్రాఫిట్తో అడ్జస్ట్ చేయడం అంటే ప్రాఫిట్ ఉండాలి కదా, ఉంటేనే అడ్జస్ట్ చేస్తాం. ఇప్పుడు ఏమంటారు మీరు? సరే, ఇంకెక్కడో ఒక బిజినెస్లో ప్రాఫిట్ వచ్చింది, ఇంకొక బిజినెస్లో లాస్ వచ్చింది. లాజికే, ఆ బిజినెస్ ప్రాఫిట్, ఈ బిజినెస్ లాస్ సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సార్ నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తుంటే నా సైడ్ ఇన్కమ్ కింద నేను లైట్గా కొంచెం జూదం ఆడతాను సార్. సార్ లైట్గా కొంచెం కార్డ్ గేమ్స్ ఆడతాను, దాంట్లో కొంచెం లాస్ వచ్చింది. ఆ బిజినెస్ని ఈ లాస్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చా? అరే బాబు, నువ్వు బిజినెస్ చేసి ఉంటే కనుక ఈ ఆటలు ఆడకుండా నీకు ప్రాఫిట్ వచ్చేది కదా. సో దోస్ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ నేను ఎంకరేజ్ చేయను అని అంటుంది ఎవరు? ఐటీ డిపార్ట్మెంట్. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రాఫిట్ని ప్రాఫిట్ అనకుండా ఎలిజిబుల్ ప్రాఫిట్స్ అంటున్నారు. సో నీకు కరెంట్ ప్రీవియస్ ఇయర్లో లాసెస్ ఉన్నాయి, అండ్ నీ కరెంట్ ప్రీవియస్ ఇయర్లో కనుక ఇఫ్ యూ హ్యావ్ ఎలిజిబుల్ ప్రాఫిట్స్ ఫర్ వాట్ ఎలిజిబిలిటీ టు సెట్ ఆఫ్ విత్ లాసెస్. సో నీ ప్రాఫిట్ కనుక ఎలిజిబుల్ అయితే టు సెట్ ఆఫ్, యూ కెన్ సెట్ ఆఫ్. అండ్ బ్యాలెన్స్ ఇన్కమ్ వస్తే ఇన్కమ్, లాస్ వస్తే లాస్. సార్ బ్యాలెన్స్ ఇన్కమ్ వచ్చింది అనుకోండి, నో ప్రాబ్లం, ట్యాక్స్ కట్టేస్తావు, చేతులు దులిపేసుకుంటావు. కానీ లాస్ వచ్చింది అనుకోండి, ఆ లాస్ ఏం చేయాలి? దట్ లాస్ నీడ్స్ టు బి క్యారీ ఫార్వర్డ్. అంటే చాప్టర్ నేమ్ ఏంటి? సెట్ ఆఫ్ లాసెస్ and carry forward of those losses due to ineligibility of profits. I am not able to set off this year, so I will forward that particular losses to next previous year. అందుకనే దాన్ని క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ అంటాం. సో ఇది లిటిల్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ది సెట్ ఆఫ్ లాసెస్. సో ఇక్కడ ఏం చూసాం మనం? సార్ సెట్ ఆఫ్ లాసెస్ అంటే ఇట్ ఈస్ అన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ లాసెస్ అగెనెస్ట్ ప్రాఫిట్ ఫ్రమ్ అనదర్ సోర్స్ ఆర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. మనం ఏం మాట్లాడుతున్నాం సార్? మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వీ విల్ బి క్యాలిక్యులేటింగ్ ది గ్రాస్ టోటల్ ఇన్కమ్ హెడ్ వైస్. సార్ శాలరీ అంటాడు, హౌస్ ప్రాపర్టీ అంటాడు, పీజీబీపీ అంటాడు, క్యాపిటల్ గెయిన్స్ అంటాడు, అదర్ సోర్సెస్ అంటాడు. సో నీకు వచ్చిన లాసెస్ని వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ద్వారానో వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్కి అడ్జస్ట్ చేస్తే దాన్ని సెట్ ఆఫ్ లాసెస్ అంటారు. నౌ ఇఫ్ లాసెస్ కెనాట్ బి సెట్ ఆఫ్ ఇన్ సేమ్ కరెంట్ ఇయర్ ఆర్ సేమ్ ప్రీవియస్ ఇయర్ డ్యూ టు ఇన్అడిక్వసీ ఆఫ్ ఎలిజిబుల్ ప్రాఫిట్స్. సార్ లాసెస్ 5 lakhs వచ్చాయి, కానీ ఎలిజిబుల్ ప్రాఫిట్స్ టు సెట్ ఆఫ్ దిస్ 5 lakhs లాసెస్ 0. సో డ్యూ టు దట్ ఇన్అడిక్వసీ ఆఫ్ ఎలిజిబుల్ ప్రాఫిట్స్, సచ్ రిమైనింగ్ లాస్ షుడ్ బి క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్. నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్కి పంపిస్తున్నాను. సో ఇది లిటిల్ బ్యాక్గ్రౌండ్. నౌ మీరు అనొచ్చు అడ్జస్ట్మెంట్ ఆఫ్ లాసెస్, దానికి ఊరికే ఉన్న లాసెస్తో అడ్జస్ట్మెంట్ చేసుకోమని చెప్పొచ్చు కదా, వై ఒక సపరేట్ చాప్టర్ దానికోసం అని అంటే, వీడు ఏం చేశాడంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ లాసెస్ అనేది ఇట్ విల్ బి లైక్ ఇంటర్ సోర్స్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఆర్ ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్కి ఐ ఆమ్ గెటింగ్ శాలరీ ఫ్రమ్ ఏబిసి లిమిటెడ్ ఆల్సో, ఫ్రమ్ XYZ లిమిటెడ్ ఆల్సో. వై 2 కంపెనీస్ నుంచి ఎట్లా వస్తుంది? సార్ నాకు ఏబిసి లిమిటెడ్ నుంచి ఒక 6 months వచ్చింది, XYZ నుంచి ఒక 6 months వచ్చింది. దీన్ని
నేను డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అంటా. సో, లెట్స్ సే పీజీబీపీ ఉంది. సో, పీజీబీపీలో ఐ హావ్ బిజినెస్ ఫ్రమ్ ఇన్ బెంగుళూరు ఆల్సో, బిజినెస్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. సో, బెంగుళూరు నుంచి వచ్చే ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. హైదరాబాద్ నుంచి వచ్చే ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. సార్ క్యాపిటల్ గెయిన్ ఉంది. ఐ యామ్ గెట్టింగ్ క్యాపిటల్ గెయిన్ ఆఫ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆల్సో, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆల్సో ఫ్రమ్ సేల్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఇక్కడ సేల్ ఆఫ్ ల్యాండ్ సంథింగ్. నౌ ఇవి డిఫరెంట్ సోర్సెస్. నౌ ఇంటర్ సోర్స్ అడ్జస్ట్‌మెంట్ అంటే ఏంటి? సపోజ్ పీజీబీపీలోనే బిజినెస్ 1 ఒక సోర్సు, బిజినెస్ 2 ఒక సోర్సు. ఇక్కడ లాసు, ఇక్కడ ప్రాఫిట్. ఇక్కడ ప్రాఫిట్, ఇక్కడ లాసు. ఇంటర్ సోర్స్ ఆర్ ఇంట్రా హెడ్ అడ్జస్ట్‌మెంట్. అట్లా కాకుండా పీజీబీపీలో వచ్చిన లాసెస్‌ని క్యాపిటల్ గెయిన్ ప్రాఫిట్స్‌తో అడ్జస్ట్ చేయొచ్చా? ఇంటర్ హెడ్ అంటాం కదా! మనం ఇంటర్ స్టేట్ అంటాము. ఇంట్రా స్టేట్ అంటాం. ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్. ఇంట్రా హెడ్ అంటే ఏంటి? విత్ ఇన్ ద హెడ్ కదా! విత్ ఇన్ ద హెడ్. అదే ఇంటర్ హెడ్ అంటే ఏంటి? హెడ్ టు హెడ్. సో, అట్లా ద అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ ది లాసెస్ అనేది ఇంటర్ సోర్స్ జరుగుతుంది. ఇంటర్ హెడ్ అడ్జస్ట్‌మెంట్ జరుగుతుంది. నౌ ఇంటర్ హెడ్‌లో ఎప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడు అడ్జస్ట్ చేసుకోకూడదు. ఇంటర్ సోర్స్‌లో ఎప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడు అడ్జస్ట్ చేసుకోకూడదు. ఇంటర్ హెడ్‌లో ఎప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడు అడ్జస్ట్ చేసుకోకూడదు అనేదే ఈ చాప్టర్ అంతా గూడా. ఓకేనా? సో, ఫస్ట్ ఏం చేద్దాం? ఇంటర్ సోర్స్ అడ్జస్ట్‌మెంట్‌కి వెళ్ళిపోదాం. సరే సోర్స్ అడ్జస్ట్‌మెంట్ ఏం చెప్తున్నాడు? లాసెస్ ఫ్రమ్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కెన్ బి అడ్జస్టెడ్ అగైన్స్ట్ ది ఇన్‌కమ్ ఫ్రమ్ అనదర్ సోర్స్. బోత్ సోర్సెస్ బీయింగ్ ఇన్ ది సేమ్ హెడ్. నేను ఇందాక చెప్పాను కదా! ఇంట్రా స్టేట్ అనుకోవచ్చు. తెలంగాణలో తీసుకుంటే హైదరాబాద్‌లోను, ఆదిలాబాద్‌లోను సేమ్ బిజినెస్‌లున్నాయి. అట్లా అన్నట్టు. అంటే బిజినెస్‌లో 2 ఆర్ క్యాపిటల్ గెయిన్‌లో 2 ఆర్ ఐఎఫ్ఎస్‌లో 2. మనం మీకు తెలుసు కదా! ఏ ఇన్‌కమ్ ఐఎఫ్ఎస్‌లోకొస్తది, ఏ ఇన్‌కమ్ పీజీబీపీలోకొస్తదని. సో, అట్లా ఇంటర్ సోర్స్ అడ్జస్ట్‌మెంట్. సార్ హౌస్ ప్రాపర్టీ 1, హౌస్ ప్రాపర్టీ 2 చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. వై? సార్ బోత్ ఆర్ అండర్ ది సేమ్ హెడ్ ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీస్. కానీ వి హావ్ ఫ్యూ ఇంపర్మిసిబుల్ ఇంటర్ సోర్స్ సెటప్ ఫర్ అడ్జస్ట్‌మెంట్. ఏంటి? అంటే దీని అర్థం ఏంటి? ఈవెన్ దో దే బోత్ రిలేటెడ్ టు సేమ్ హెడ్. ఒకదాని ప్రాఫిట్, ఒకదాని లాసెస్ యూ కెనాట్ అడ్జస్ట్. ఏంటివవి? అంటే అందులో ఫస్ట్‌ది సార్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాసెస్ ఉన్నాయనుకోండి. ఇవి ఏ హెడ్ కిందకొస్తవి? క్యాపిటల్ గెయిన్ హెడ్ కిందకొస్తవి. షార్ట్ టర్మ్ గాని, లాంగ్ టర్మ్ గాని దే బోత్ రిలేటెడ్ టు క్యాపిటల్ గెయిన్ హెడ్. ఇంట్రానే గదా! కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాసెస్ గనక వస్తే అవి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నుంచి మాత్రమే సెట్ ఆఫ్ చేసుకోవాలి. అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాసెస్‌ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌తోని సెట్ ఆఫ్ చేయొచ్చా? నో, 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 నో. నాట్ అలౌడ్. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉందనుకోండి, యూ కెన్ సెట్ ఆఫ్ విత్ ఎనీ గెయిన్. అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గావచ్చు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గావచ్చు. లాజిక్ ఏంటి? వై? సార్ నేను అనుకుంటున్నాను, సార్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే మనకి గెయిన్ అనేది ఎట్లా ఎక్కువ ఉంటదో, లాసెస్ గూడా అదే ఆహ్, ఏమంటారు దాన్ని అప్రాక్సిమేట్‌లో ఉండొచ్చు. అంటే ఆ ప్రాక్సిమిటీ ఆఫ్ లాసెస్ అనేది హెవీగా ఉండొచ్చు. నౌ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌ని మీరు చూస్తే ఇట్ ఈస్ హావింగ్ 20% రేటు, ఇట్ ఈస్ హావింగ్ 12.5% రేటు. సీ వాటెవర్ మే బి ద రీజన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్‌ని, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌ని బోత్ ఆర్ కంపారబుల్ కాదు. ఇఫ్ యూ టేక్ హౌస్ ప్రాపర్టీ ఇన్ బెంగుళూరు, హౌస్ ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్. ఈవెన్ దో హైదరాబాద్, బెంగుళూరు అట్లా ఇట్లా ఉన్నా గూడా మనం కంపేర్ చేయడానికి ఒక ఉంది. మనకు మెజర్‌మెంట్ ఉంది. బట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ అనేది దే ఆర్ లిటిల్ డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ గెయిన్ ఆర్ లాస్ కింద. సో, మేబీ ఆ రీజన్ కింద లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాసెస్ అనేవి వి కెనాట్ సెట్ ఆఫ్ విత్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. మరి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ దే కెన్ సెట్ ఆఫ్ విత్ ఎనీ అదర్ గెయిన్స్. లాసెస్ సారీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాసెస్ వి కెన్ బి సెట్ ఆఫ్ విత్ ఎనీ గెయిన్స్. అండ్ ఇది వన్ ఆఫ్ ది ఇన్‌పర్మిసిబుల్ ఇంటర్ సోర్స్. సెకండ్ ఏంటి? స్పెక్యులేషన్ బిజినెస్ లాస్. మీరు చూస్తే బిజినెస్ ఆర్ 2 టైప్స్. ఒకటి స్పెక్యులేటివ్, ఇంకొకటి నాన్ స్పెక్యులేటివ్. నాన్ స్పెక్యులేటివ్ అంటే ఏంటి? నార్మల్ ట్రేడింగ్ కావచ్చు, నార్మల్ బిజినెస్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం ఇట్లా. మరి స్పెక్యులేటివ్ అంటే ఏంటి? దానికి వి హావ్ సెపరేట్ డెఫినిషన్. అంటే కైండ్ ఆఫ్ మనం అన్‌సర్టెనిటీ ఆఫ్ ది ఈవెంట్‌ని మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం. వాటి మీద వి ఆర్ ఎర్నింగ్ సమ్ అమౌంట్స్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు లైక్ కైండ్ ఆఫ్ మీరు అనొచ్చు సార్ ఇట్ ఈస్ కార్డ్ గేమ్ రిలేటెడ్. నో, 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 నో. బిజినెస్ రిలేటెడే. బట్ ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ అన్‌సర్టెనిటీ మనం గెస్ చేస్తున్నాం. ఆ అన్‌సర్టెనిటీ బేసిస్ మీద వి ఆర్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. నౌ అది స్పెక్యులేషన్ బిజినెస్ అయిపోతది. మరి నాన్ స్పెక్యులేషన్ బిజినెస్‌కి మీరెందుకు అలో చేయట్లేరనంటే, సార్ నేను నాన్ స్పెక్యులేషన్ బిజినెస్‌కొచ్చేసరికి రియల్ ట్రేడింగ్ అంటాడు. గూడ్స్ అండ్ అది రియల్ ఎక్స్‌పెండిచర్. ఇట్ ఈస్ కైండ్ సమ్‌వాట్ నా హ్యాండ్స్‌లో ఉంటది.
బట్ ఇది నా చేతిలో ఉండదు కదా! సో, నీ చేతిలో ఉండదాని వల్ల నీకొచ్చిన లాస్‌ని తీసుకొచ్చి ఇక్కడొచ్చిన ప్రాపర్ ప్రాఫిట్స్‌లో మెర్జ్ చేస్తా అంటే ఇట్ ఈస్ నాట్ సమ్ వాట్ లాజిక్‌లెస్ అన్నట్టు. సో, స్పెక్యులేషన్ బిజినెస్ లాసెస్ వస్తే గనక యూ కెన్ సెట్ ఆఫ్ విత్ ఓన్లీ ప్రాఫిట్స్ ఆఫ్ ది స్పెక్యులేటివ్ బిజినెస్. సో, స్పెక్యులేటివ్ లాసెస్ ఓన్లీ స్పెక్యులేటివ్. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి చూస్తారా? సరే ఇప్పుడు ఈ అన్‌సర్టెనిటీ, లక్ బేస్డ్ బానే ఉంది. అంటే ఏంటి? స్పెక్యులేటివ్ బిజినెస్ అంతా బానే ఉంది. నాన్ స్పెక్యులేటివ్ బిజినెసే మనం 100% కాన్సంట్రేషన్‌తోని చేస్తుంటే అట్లా ఏడ్చింది. అంటే లాసెస్ వచ్చినాయి. ఇప్పుడు వీడేమన్నాడు తెలుసా? ఈ లాసెస్‌ని తీసుకొని పోయి వాళ్ళతో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అర్థం కాలేదా? చూడండి. సరే నాకు 2 బిజినెస్ ఉన్నాయి. ఒకటి స్పెక్యులేటివ్ బిజినెస్. ఇంకొకటి నాన్ స్పెక్యులేటివ్ అంటే నార్మల్ జనరల్ బిజినెస్ అంట. అయితే ఇందులో మనం కష్టపడ్డాం కదా! మన గురించి తెలిసిందే కదా! లాస్ వచ్చేసింది. లెట్స్ సే 20,000 లాస్ వచ్చింది. కానీ ఇందులో మనకు లక్ ఎక్కువ గదా! 30,000 ప్రాఫిట్స్ వచ్చినాయి. నౌ ఈ బోత్ సెట్ ఆఫ్ చేసుకోవచ్చా అని అంటున్నాడు. చేసుకోవచ్చని చెప్తున్నాడు. మరి ఇందాక చెప్పిన దానికి దీని డిఫరెన్స్ ఏంటి? సార్ ఇక్కడ లాస్ వస్తే బయటికి పోనీకుండదు. మీ లాస్ మీదే. మాకు లాస్ వస్తే మాత్రం మీతో పంచుకుంటాం అని కాన్సెప్ట్ అన్నమాట. అంటే మీ ఇంగ వద్దులెండి అది. అలా. నౌ నెక్స్ట్ లాస్ ఫ్రమ్ ది యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ రేస్ హార్సెస్. రేస్ హార్సెస్‌ని మెయింటైన్ చేయడము, ఓన్ చేసుకోవడము ఇదంతా కైండ్ ఆఫ్ బిజినెస్. మీకు రేస్ హార్సెస్, రేస్ క్లబ్స్‌లో ఉంటాయి గదా! సో, ఆ బిజినెస్‌లో గాని, ఆ యాక్టివిటీలో గాని ఇఫ్ యూ ఆర్ గెట్టింగ్ ఎనీ లాస్ మళ్ళీ అందులో ప్రాఫిట్ వస్తేనే మీరు సెట్ జేసుకోవాలి. దాన్ని తీసుకెళ్ళి వేరే ఐఎఫ్ఎస్‌తో గాని, వేరే బిజినెస్‌తో గాని సెట్ ఆఫ్ చేయడానికి లేదు. అండ్ సార్ దీంతో పాటుగా వి హావ్ స్పెసిఫైడ్ బిజినెస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ గూడా ఇంటర్ సోర్స్ రిలేటెడ్. అంటే ఒకటే హెడ్‌లో డిఫరెంట్. వీటిని ఒకదాన్ని మనం పక్కకేసినాం అనమాట. వేరే వాళ్ళు వీళ్ళంతా. నౌ లాస్ ఫ్రమ్ స్పెసిఫైడ్ బిజినెస్ గూడా సేమ్. లాస్ ఫ్రమ్ స్పెసిఫైడ్ బిజినెస్ అండర్ 35 అనేది మనకు ఓన్లీ ఆప్షనల్ టాక్స్ రెజిమ్ చూజ్ చేసుకుంటేనే వస్తది. బికాజ్ ఓన్లీ ఆప్షనల్ టాక్స్ రెజిమ్‌లోనే 35 మనకు అలౌడ్ ఉంటది. నౌ సార్ దీంతోనేంటి ప్రాబ్లమ్? యూ కెన్ సెట్ ఆఫ్ ఓన్లీ విత్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ది స్పెసిఫైడ్ బిజినెస్. అంటే సేమ్ నాన్ స్పెక్యులేటివ్, స్పెక్యులేటివ్ లాగానే గదా! ఇక్కడ స్పెసిఫైడ్ బిజినెస్ బదులు స్పెక్యులేటివ్ బిజినెస్ బదులు స్పెసిఫైడ్ బిజినెస్ పెట్టేసేయి. అంటే ఏంటి? సార్ స్పెసిఫైడ్ బిజినెస్‌కి లాసెస్ వచ్చాయా? వచ్చాయి. ఎవరితోనన్నా సెట్ ఆఫ్ చేసుకోవచ్చా? ఎక్కడికి ఎళ్ళడానికి లేదు. నీ స్పెసిఫైడ్ బిజినెస్‌లో ప్రాఫిట్స్ వస్తే సెట్ ఆఫ్ చేసుకో. లేదంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకో. అదే నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్‌కో, నాన్ స్పెసిఫైడ్ బిజినెస్‌కో లాసెస్ వచ్చినాయి. కానీ స్పెసిఫైడ్ బిజినెస్‌కి ప్రాఫిట్స్ వచ్చినాయి. వీళ్ళు సెట్ ఆఫ్ చేసుకోవచ్చా? యెస్. వాళ్ళు చేసుకోవచ్చు. సో, అదర్ బిజినెస్ లాసెస్ కెన్ బి సెట్ ఆఫ్ అగైన్స్ట్ స్పెసిఫైడ్ బిజినెస్ ప్రాఫిట్స్. మళ్ళా మీకో క్వెషన్ రావచ్చు. ఏందా క్వెషను? సరే ఇదంతా కాదు. ఒక స్పెక్యులేటివ్ బిజినెస్ ఉంది. ఒక స్పెసిఫైడ్ బిజినెస్ ఉంది. ఈడికి లాస్ వచ్చింది. సారీ ప్రాఫిట్ వచ్చింది. వీడికి లాస్ వచ్చింది. ఈ లాస్ వీడితో కలిపేయచ్చా? నో. మీకిందాక అదే అన్నాను. స్పెక్యులేటివ్ బిజినెస్ దగ్గర ఏమన్నాడు? అదర్ బిజినెస్ అన్నాడు. అదర్ బిజినెస్ అంటే ఇది కూడా ఒక బిజినెసే కానీ తెచ్చి కలుపుతాం అనుకుంటున్నారేమో. స్పెక్యులేటివ్ బిజినెస్‌లో లాసు స్పెక్యులేటివ్‌లోనే జావాలి. స్పెసిఫైడ్ బిజినెస్‌లో లాసు స్పెసిఫైడ్ బిజినెస్‌లోనే జావాలి. రైట్? అండ్ దీని లాస్‌కి ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇది ఇండెఫినైట్ పీరియడ్‌కి మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అంటే దేర్ ఈస్ నో టైమ్ లిమిట్. ఇన్ని రోజులే మీరు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు ఆ లాసు. తర్వాత క్యారీ ఫార్వర్డ్ చేయడానికి లేదనేది లేదు. సో, ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు. ఇదెందుకు ఇచ్చారు సార్ ఈ ఫీచర్ దీనికి అనంటే, ఇఫ్ యూ లిజన్ మై పీజీబీపీ క్లాసెస్ దాంట్లో ఐ గివెన్ బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ మనకు వస్తుంది దాంట్లో. దట్ విల్ బి దేర్. సో, ఇది ఇంటర్ సోర్స్. అంటే సేమ్ హెడ్‌లోనే ఇఫ్ వి హావ్ లాసెస్ వేరే హెడ్‌తో వేరే సోర్స్‌తో అడ్జస్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. కానీ ఒక 4 కేసెస్ వి ఆర్ నాట్ అలోవింగ్. ఏంటివి ఆ 4 కేసెస్ అగైన్ వి కెన్ రికాల్. ఒకటి సార్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్, ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సార్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్, ఎనీ క్యాపిటల్ గెయిన్. ఓన్లీ క్యాపిటల్ గెయిన్ గురించి మాట్లాడుతాం. ఎందుకంటే మనం ఇంటర్ హెడ్ గురించి ఇంటర్ సోర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా! స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్, ఓన్లీ స్పెక్యులేటివ్ బిజినెస్ ప్రాఫిట్. సార్ అదర్ బిజినెస్ ప్రాఫిట్ కెన్ బి సెట్ ఆఫ్ విత్ ద స్పెక్యులేటివ్ బిజినెస్ profits. Other business losses can be set off with speculative business profits. Sir, loss from the owning and maintaining of the RSS, only that activity. Sir, specified business losses, only specified business profits. Sir, other business losses can be set off with the specified business profits if they are profits unte. So, ivi ఇంటర్ సోర్స్ అంటే సేమ్ హెడ్ బట్ డిఫరెంట్ సోర్స్. ఇది ఓకే. సార్ ఇంటర్ హెడ్ ఓకేనా? ఇప్పుడు మనకేదన్నా గొడవొచ్చింది. ఆర్ మనకేదన్నా డబ్బులు ఖర్చు అవసరం ఉన్నాయి.
ఫస్ట్ మన ఇంటికెళ్తామా? మామయ్య ఇంటికెళ్తామా? ఫస్ట్ మన ఇంట్లో జూసుకుంటాం. అమ్మ దగ్గర అడుగుతాము, నాన్న దగ్గర అడుగుతాము, తమ్ముని దగ్గర అడుగుతాం. అక్కడ లేదనంటేనే గదా పక్కింటికెళ్ళేది. సో, ఫస్ట్ ఏంటి? ఇంటర్ సోర్స్. ఇంటర్ సోర్స్‌లో చేశాక కూడా మిగిలాయి కొన్ని ప్రాఫిట్స్, కొన్ని లాసెస్. బయటికెళ్ళొచ్చా? ఎళ్ళొచ్చు. కానీ దేర్ ఆర్ ఆల్సో సమ్ ఇంపర్మిసిబుల్ అడ్జస్ట్‌మెంట్. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సార్ ఫస్ట్ ఇంటర్ హెడ్ అడ్జస్ట్‌మెంట్ అంటే ఏంటి? లాస్ అండర్ వన్ హెడ్ కెన్ బి అడ్జస్టెడ్ విత్ ఇన్‌కమ్ అండర్ అనదర్ హెడ్. ఇంటర్ హెడ్ అంటే అదే మనకు తెలుసు బాగా. బట్ దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్ టు ఇంటర్ హెడ్ అడ్జస్ట్‌మెంట్. ఏంటిదది? సార్ లాస్ అండర్ క్యాపిటల్ గెయిన్స్. అంటే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ కావచ్చు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కావచ్చు. ఇట్ కెన్నాట్ బి సెట్ ఆఫ్ అగైన్స్ట్ ఎనీ అదర్ హెడ్ ఆఫ్ ఇన్‌కమ్. నో ఇంటర్ హెడ్ అడ్జస్ట్‌మెంట్ ఫర్ క్యాపిటల్ గెయిన్ లాసెస్. ఇందాక లాంగ్ టర్మ్ క్యాపిటల్ అది ఇంట్రా. ఇంటర్ ఏంటి మరి? సార్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ సారీ క్యాపిటల్ గెయిన్‌లో వి హావ్ లాసెస్. అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ కావచ్చు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కావచ్చు. ఈడి ఇంటి గడప దాటి బయటికెళ్ళడానికి లేదు. అంటే ఆ లాస్ నువ్వు మళ్ళీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాసెస్‌కైతే మళ్ళీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేదాకా వెయిట్ చేయాల. అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అయితే మళ్ళీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గాని వచ్చేదాకా వెయిట్ చేయాల. అంటే మీరు బయటికెళ్ళడానికి మీకు లేదు. బాగుంది. సార్ లాసెస్ ఫ్రమ్ ది బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. దీన్ని ప్రాబ్లమ్ ఏమంటంటే సార్ లాసెస్ ఫ్రమ్ ది బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కెన్ బి సెట్ ఆఫ్ విత్ ఎనీ అదర్ హెడ్. కానీ సాలరీ ఇన్‌కమ్ తోటి మాత్రం సెట్ ఆఫ్ చేయొద్దు. దీని లాజిక్ ఏంటి? సార్ ఒకటి కంప్లీట్ కాంట్రాక్ట్. యూ కెన్ బి ఎంప్లాయీ ఆర్ యూ కెన్ బి ఎంప్లాయర్. యూ కెనాట్ బి ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. ఎట్లా? సార్ నేను బిజినెస్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను. పార్ట్ టైమ్ కింద జాబ్ చేస్తున్నావా? పార్ట్ టైమ్ కింద బిజినెస్ చేస్తున్నావు కదా! నువ్వు బిజినెస్ ఏదో సక్కగా చేస్తే వాడికక్కడ నీ బిజినెస్ లాస్ వచ్చేది, సాలరీ చేయకుండా ఉండే నీ బిజినెస్‌కి లాస్ వచ్చేది కాదు కదా! యాక్చువల్‌గా నిన్ను పెట్టుకున్నోడికి లాస్. నీకేం లాసు? సో, వాడేమంటున్నాడంటే ఈ పీజీబీపీ లాస్ ఏదైతే వస్తదో ఆ లాస్‌ని ఎనీ హెడ్‌తో యూ కెన్ అడ్జస్ట్. బట్ మీరు సాలరీ హెడ్‌లో ఉన్న ఇన్‌కమ్‌తో మాత్రం అడ్జస్ట్ చేయడానికి లేదు. అది వన్ ఆఫ్ ది ఇంపర్మిసిబుల్ ఇంటర్ హెడ్ అడ్జస్ట్‌మెంట్. అంటే ఈ పీజీబీపీ లాసెస్‌ని క్యాపిటల్ గెయిన్ ప్రాఫిట్స్‌తోని చేయొచ్చా? లైక్ క్యాపిటల్ గెయిన్స్‌తో చేయొచ్చా? యెస్ చేయొచ్చు. ఎంత అన్యాయం అబ్బా! ఇది నాకర్థం కాదు. క్యాపిటల్ గెయిన్ లాస్ వస్తేనేమో ఎవరింటికి రానియరా? మరి వేరే ఇంట్లో లాస్ వస్తే మాత్రం క్యాపిటల్ గెయిన్ దగ్గరకొచ్చేస్తారా? తప్పు గదా! కానీ తప్పదు. ఏం చేస్తాం? క్యాపిటల్ గెయిన్‌కి రాసి పెట్టలేదు వేరే ఇంట్లోకెళ్ళటానికి. సో, అంటే ఏంటి నథింగ్ బట్ సరే క్యాపిటల్ లాసెస్ వస్తున్నాయా? క్యాపిటల్ గెయిన్‌లో లాసెస్ వస్తున్నాయా? ఆ హైడ్‌లో అది అందులోనే ఉండాలి. కానీ వాడికి ప్రాఫిట్స్ వచ్చి వేరే వాడికి లాస్ వస్తున్నాయా? వాడొచ్చి ఈ క్యాపిటల్ గెయిన్స్‌తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ పీజీబీబీ. సార్ లాసెస్ అండర్ హెడ్ హౌస్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ లిటిల్ కొంచెం కన్‌ఫ్యూజ్ అనిపిస్తది. కానీ చూడండి. సార్ హౌస్ ప్రాపర్టీలో లాసెస్. సార్ హౌస్ ప్రాపర్టీలో లాసెస్ ఎప్పుడొస్తాయి బేసికల్‌గా? మనకు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయ్యుండి, ఆబ్వియస్‌గా యాన్యువల్ వాల్యూ నిల్ ఉంటుంది. అదే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి మనం లోన్ తీసుకొని ఆ ఇల్లు కడితే, ఆ లోన్ మనం చేస్తాం. సార్ అది లెట్ ఔట్ ప్రాపర్టీ అయితే మనకు అన్‌లిమిటెడ్‌గా ఇంట్రెస్ట్ ఇస్తారు. అదే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయితే మనకి మాక్సిమం 2,00,000 ఇస్తారు. అంతే కదా! నౌ వీడేమంటున్నాడంటే, ఈ హౌస్ ప్రాపర్టీ లాసెస్ అనేవి నువ్వు తీసుకునే రెజిమ్‌ని బట్టి మారిపోతాయని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సరే మీరు గనక డిఫాల్ట్ టాక్స్ రెజిమ్ చూజ్ చేసుకుంటే, యూ కెనాట్ సెట్ ఆఫ్ ఎగనెస్ట్ ఇన్‌కమ్ అండర్ ఎనీ అదర్ హెడ్. అంటే ఇంటర్ హెడ్ అనేది నాట్ అలౌడ్. ఎప్పుడు? ఇఫ్ యూ చూజ్ డిఫాల్ట్. అదే ఆప్షనల్ చూజ్ చేసుకున్నామనుకోండి, ఇట్ కెన్ బి సెట్ ఆఫ్ ఎగనెస్ట్ ఇన్‌కమ్ అండర్ ఎనీ హెడ్ బట్ అప్ టు 2,00,000 ఓన్లీ. అంటే సరే హౌస్ ప్రాపర్టీలో 5,00,000 లాస్ వచ్చింది. యూ కెన్ టేక్ ఓన్లీ 2,00,000 టు ఔట్‌సైడ్ హెడ్. అంటే మిగతా 3,00,000 ఈ హెడ్‌లోనే ఉండాలి. ప్రాఫిట్స్ లేవు గనక యూ కెన్ క్యారీ ఫార్వర్డ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్షనల్ టాక్స్ రెజిమ్‌లో వాడేం చేస్తాడు మనకి, సార్ మనకి లిమిట్ ఇస్తాడు. 2,00,000 అని రిపేర్స్ మీద తీసుకున్న ఇంట్రెస్ట్ అయితే 30,000 అని హౌస్ ప్రాపర్టీలో ఇస్తాడు. కానీ అదే లెట్ ఔట్ కనుకోండి, సెల్ఫ్ ఆక్యుపైడ్‌కి నేను చెప్పింది. లెట్ ఔట్ కనుకోండి ఏం చెప్తాడు? బయటికి ఎంతైనా తీసుకొని పోవచ్చు, లైక్ ఎంతైనా తీసుకోవచ్చు అని చెప్తాడు ఇంట్రెస్ట్. కానీ మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఎంతైనా తీసుకోండి. ఒకవేళ లాస్ ఎంతొచ్చినా కూడా బయటికి ఎంత తీసుకోవడానికి ఉంది? ఓన్లీ 2,00,000 ఉంది. అంటే టెక్నికల్లీ స్పీకింగ్ ఇఫ్ మనకు అక్కడ 2,00,000 వరకు లాస్ వచ్చినా కూడా అదే ఎంత 2,00,000 పైన ఎంతొచ్చినా లాస్ వచ్చినా కూడా అంటే మనకు అన్‌లిమిటెడ్ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు కదా! మనకు అన్‌లిమిటెడ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడంటే మనం ఒక్కొక్కసారి లాస్ కూడా చూయించుకోవచ్చు. ఆ లాస్ కూడా మనం చేయొచ్చు అని అనుకుంటాం కదా! దట్ లాస్ టెక్నికల్లీ స్పీకింగ్ వి ఆర్ టేకింగ్ ఔట్ ఓన్లీ 2,00,000. అండ్ డిఫాల్ట్‌లో అయితే అది కూడా నాట్ అలౌడ్. అక్కడ కూడా డిఫాల్ట్‌లో వి ఆర్ నాట్ అలోవింగ్ డిడక్షన్స్ కదా! ఫర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ.
నౌ సార్ స్పెక్యులేషన్ లాసెస్, లాస్ ఫ్రమ్ ఓవింగ్ ఆర్ మెయింటైనింగ్ రిసోర్సెస్ ఇదే ఆబ్వియస్‌గా వాడిది వాడికే అన్నప్పుడు ఆడింట్లోనే వేరే రూమ్‌కి వాడికి చాయిస్ లేదు. వీడు బయట ఇంట్లోకి ఎందుకు పంపిస్తాం వానికి? సో, స్పెక్యులేషన్ లాస్ కావచ్చు, లాస్ ఫ్రమ్ ఓవింగ్ అండ్ మెయింటైనింగ్ రిసోర్సెస్ కావచ్చు. దట్ లాసెస్ వి కెనాట్ సెట్ ఆఫ్ అండర్ ఎనీ అదర్ హెడ్. నేను చెప్తున్నాను కదా! ఆడింట్లోనే వేరే రూమ్‌లోకి ఎంట్రీ లేదు వాడికి. ఇంక బయటికెందుకు రానిస్తాం మనం? బయటోడెందుకు రానిస్తాడు? ఆ లాజిక్ తోటి ఇట్ ఈస్ దేర్. అండ్ లాస్ ఫ్రమ్ స్పెసిఫైడ్ బిజినెస్ ఆల్సో సేమ్ ఆప్షనల్ టాక్స్ రెజిమ్‌లో ఇట్ ఈస్ అలౌడ్ అండ్ కెనాట్ సెట్ ఆఫ్ అగైన్స్ట్ ఎనీ అదర్ ఇన్‌కమ్. నౌ సర్ ఇఫ్ ఎనీ లాసెస్ we are not able to set off against the inter also, then eligible profits due to eligible profits inadequacy, then same losses can be carried forward to next assessment year. ఇప్పుడు లాజిక్ చూడండి. సపోజ్ లెట్స్ సే మీరు ఇందాక అన్నారు కదా, సార్ నాకు బిజినెస్ హైదరాబాద్‌లో ఉంది, బెంగుళూరులో ఉంది. క్యాపిటల్ గెయిన్ కూడా కొంచెం వచ్చింది. బట్ ఆ బెంగుళూరులో లాసు ఎట్లొచ్చిందంటే, ఈ హైదరాబాద్ ప్రాఫిట్స్ సరిపోలేదు, క్యాపిటల్ గెయిన్స్ సరిపోలేదు, ఇంకా కొంచెం మిగిలింది. ఇప్పుడు నేను ఆ బెంగుళూరు లాసెస్‌ని ఆబ్వియస్‌గా ఏం చేస్తాను, నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. అయితే ఇప్పుడు ఆ నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్‌లో ఉన్న లాసెస్ ఉన్నాయి గదా! నేను ఆ లాసెస్‌ని ఏ హెడ్‌తోనే చేసుకోవచ్చా? ఓన్లీ పీజీబీపీతోనే చేసుకోవాలనేది క్వెషన్. అంతే గదా! ఇప్పుడు కరెంట్ ఇయర్ లాసెస్‌ని ఏం జెప్పావు? ఇంటర్ జేసుకో ఏదో జెప్పావు ఇంతసేపు. మరి నేను నెక్స్ట్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ చేసిన లాసెస్‌ని కూడా ఏ హెడ్‌తో పడితే ఆ హెడ్‌తో చేసేసుకోవచ్చా? ఆర్ ఓన్లీ ఆ హెడ్ ఇన్‌కమ్ మాత్రంతోనే జేసుకోవచ్చా? అంటే వీడేమంటున్నాడంటే, వన్స్ యువర్ లాస్ ఈస్ క్యారీ ఫార్వర్డ్, ఇట్ కెన్ బి సెట్ ఆఫ్ అగైన్స్ట్ ఇన్‌కమ్ ఫ్రమ్ సేమ్ హెడ్ ఇన్ ద నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్. అంటే ఇంటర్ హెడ్ అనేది వి ఆర్ నాట్ అలోయింగ్ ఫర్ ది క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్. అంటే సార్ ఎగ్జాంపుల్‌కి నాకు పోయినసారి ఐ హావ్ లాస్ ఇన్ ద ఈక్విటీ షేర్స్. అది ఆహ్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాసే. అండ్ అదే ఈ ఇయర్ ఐ గాట్ ఈక్విటీ షేర్స్‌లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆల్సో అండ్ ఐ హావ్ సమ్ అదర్ బిజినెస్ రిలేటెడ్ ఇన్‌కమ్ ఆల్సో. ఆ లాస్ ఏదైతుందో ఈక్విటీ షేర్స్‌లో వచ్చిన షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాస్, అది నేను నెక్స్ట్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ చేసిన. అంటే ఈ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ చేసిన. అంత ముందుకొచ్చిన లాసు ఈ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసిన. నేను ఆ క్యాపిటల్ లాస్‌ని ఓన్లీ క్యాపిటల్ గెయిన్‌తోని మాత్రమే సెటప్ చేసుకోవాలి. సార్ నేను పీజీపీపీకెళ్తా. ఆబ్వియస్‌గా నీకు అలో లేదు. సార్ మరి పీజీపీలో లాస్ వచ్చింది, క్యాపిటల్ గెయిన్‌లో ప్రాఫిట్‌కి వచ్చింది రావచ్చా? నో, నాట్ అలౌడ్. అంటే వీడేం చెప్తున్నాడు, నథింగ్ బట్ సార్ లాస్ సెట్ ఆఫ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకేమన్నా మిగిలిపోయి ఇఫ్ ఇట్ ఈస్ క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఇయర్, దెన్ ఆ నెక్స్ట్ ఇయర్‌లో ఓన్లీ సేమ్ హెడ్ ప్రాఫిట్స్ ఉంటే యూ కెన్ సెట్ అప్. మరి అప్పుడు ఏం ప్రాఫిట్స్ లేకపోతే అనదర్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ చేయి. అక్కడ కూడా లేకపోతే అనదర్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ చేయి. సార్ అక్కడ కూడా లేకపోతే ఇంకో ఇయర్ చేయరా భయ్. సార్ ఎన్నేళ్ళు చేయాలి చెప్తాడు. సార్ క్యారీ ఫార్వర్డ్ సెట్ ఆఫ్ లాసెస్ అనేది ఇట్ విల్ బి లైక్ కైండ్ ఆఫ్ ఒక్కొక్క లాస్ ఒకలాగా. ఫర్ ఎగ్జాంపుల్‌కి క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ లాసెస్ ఫ్రమ్ ది హౌస్ ప్రాపర్టీ తీసావనుకోండి. అదే డిఫాల్ట్ టాక్స్ అయితే అసలు నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేయలేవు. నీకు సెట్ ఆఫే ఇస్తలేను. క్యారీ ఫార్వర్డ్ ఎందుకు ఇస్తా డిఫాల్ట్‌లో? ఆబ్వియస్‌గా మీరు అబ్జర్వ్ చేసారా? ఇక్కడ ఏముంది? సార్ అరే ఆగరా బాబు చిట్టి. ఎదురా నాయన. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి. హౌస్ ప్రాపర్టీలో డిఫాల్ట్ టాక్స్ రేజింగ్‌కి అసలు సెట్ ఆఫే ఇయ్యట్లేను నేను. సెట్ ఆఫ్ ఇయ్యనోడిని బయటికెందుకు పంపిస్తా? సో, ఐ యామ్ నాట్ అలోవింగ్ క్యారీ ఫార్వర్డ్ ఆల్సో. అంటే పోయినట్టేనా? పోయినట్టే. సార్ ఆప్షనల్ టాక్స్ రెజిమ్‌లో అప్ టు 2,00,000 అలౌడ్ ఇన్ ద సేమ్ అసెస్మెంట్ ఇయర్. బ్యాలెన్స్ ఏదైతే అన్‌అబ్జర్వ్డ్ ఉందో అది యూ కెన్ క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్. అంటే హౌస్ ప్రాపర్టీకొచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేసిర్రా? సార్ హౌస్ ప్రాపర్టీ సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్. సెట్ ఆఫ్ సేమ్ హెడ్ ఆప్షనల్‌లో అలౌడ్, డిఫాల్ట్‌లో అలౌడ్. సెట్ ఆఫ్ సేమ్ హెడ్ అలౌడ్. ఇంటర్‌నెట్‌కొచ్చేసరికి ఆప్షనల్ అయితే అప్ టు 2,00,000 అలౌడ్. డిఫాల్ట్ అయితే అసలు ఏడికి ఇవ్వనీకి ఉండదు. నాట్ అలౌడ్. క్యారీ ఫార్వర్డ్ ఆప్షనల్ అయితే యెస్ యూ కెన్ క్యారీ ఫార్వర్డ్. డిఫాల్ట్ అయితే ఇట్ ఈస్ నాట్ అలోయింగ్ క్యారీ ఫార్వర్డ్ ఆల్సో. అండ్ ఆప్షనల్‌లో గూడా ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు తీసుకొని పోవచ్చా? చెప్పాను కదా! ఒక్కొక్క లాస్‌కి ఒక్కొక్కలా ఉంటదని. లాస్ ఫ్రమ్ ద హౌస్ ప్రాపర్టీ యూ కెన్ క్యారీ ఫార్వర్డ్ అప్ టు 8 అసెస్మెంట్ ఇయర్స్ ఫ్రమ్ విచ్ ద ఫస్ట్ అసెస్మెంట్ ఇయర్ యూ గాట్ దట్ లాస్. ఆ పర్టిక్యులర్ లాస్ అసెస్మెంట్ ఇయర్ నుంచి ఫర్దర్‌గా 8 అసెస్మెంట్ ఇయర్ వరకు నువ్వు తీసుకొని పోవచ్చు. సార్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ సెట్ ఆఫ్ బిజినెస్ లాసెస్. బిజినెస్ లాసెస్ అనేవి యూ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ అండ్ లాస్ షుడ్ బి ఫ్రమ్ ది బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ వొకేషన్ అండ్ లాస్ షుడ్ నాట్ బి స్పెక్యులేషన్ బిజినెస్ లాస్. ఇది ఓన్లీ బిజినెస్ లాస్ గురించి మాట్లాడుతాం. స్పెక్యులేషన్ బిజినెస్ లాస్ అయితే దాన్ని డిఫరెంట్‌గా ట్రీట్ చేస్తాను. సో, లాస్ ఫ్రమ్ వన్ బిజినెస్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ అగైన్స్ట్ ఇన్‌కమ్ ఫ్రమ్ ఎనీ అదర్ బిజినెస్ బికాస్ దే బోత్ ఆర్ రిలేటెడ్ టు పీజీబీపీ రైట్. సో, సార్ నెక్స్ట్ హెడ్‌కి వెళ్తాను నేను. నెక్స్ట్ హెడ్‌లో సార్ అదే బిజినెస్‌లో ఇందాక అన్నారు కదా మీరు సేమ్ హెడ్ సోర్స్‌తోని చేయాలని చెప్పేసి. సపోజ్ నాకు బెంగుళూరులో మళ్ళీ ఆ లాస్ క్యారీ ఫార్వర్డ్ చేసినా కదా! నాకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బెంగుళూరు ప్రాఫిట్ వస్తేనే క్యారీ ఫార్వర్డ్ చేసిన లాస్‌ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చా?
I can set off with Hyderabad business also. They both are business, they both are related to PGBP. So I can set off with Hyderabad profits or Bangalore profits if I have Bangalore profits. No. Sir, person who incurred loss alone is entitled to carry forward and set off losses. Suppose నాకుంది, నేనేవైతే లాస్ ఉందో ఆ లాస్‌ని నేను మాత్రమే సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఉంటది. మరి ఎవరికి ఎక్సెప్షను? సక్సెసర్ బై ఇన్‌హెరిటెన్స్ కెన్ క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ లాసెస్ బై ది ప్రీడెసర్. అంటే ఏంటి? సరే ఇప్పుడు నేనున్నాను. నాకొక లాస్ వచ్చింది. ఆ లాస్ వచ్చింది కాబట్టి బిజినెస్ అమ్మేశాను. ఎవరికి అమ్మేశాను? ఎవడో ఒకతను అదే ఎవరో పర్సన్‌కి అమ్మేశాను. ఆ పర్సన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చా అంటే నో, యూ కెనాట్ క్యారీ ఫార్వర్డ్ దట్ లాసెస్. బట్ అదే నా కొడుకుకి ట్రాన్స్‌లేషన్ మా పుత్ర రత్నానికి నేను ట్రాన్స్‌ఫర్ చేశాననుకోండి ఆ లాస్‌ని, ఆహ్, అతనికి బిజినెస్ ఎట్లొచ్చింది? ఇన్‌హెరిటెన్స్ ద్వారా వచ్చింది. అంటే హి ఈజ్ మై సక్సెసర్. సో, ప్రిడెసర్ లాసెస్‌ని సక్సెసర్ కెన్ క్యారీ ఫార్వర్డ్. నేను ఎట్లాగా తీసుకున్నానో అతను కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకొని పోవచ్చు. మాక్సిమం ఎన్నేళ్ళు ఇస్తారు సార్? 8 అసెస్మెంట్ ఇయర్స్ ఇస్తాను. ఓకే. ఇది కూడా బాగుంది. సార్, స్పెక్యులేషన్ బిజినెస్ లాసెస్ ఏవైతే ఉంటాయో ఇట్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ బట్ సెట్ ఆఫ్ ఓన్లీ అగైన్స్ట్ ప్రాఫిట్ అండర్ స్పెక్యులేటివ్ బిజినెస్. నార్మల్‌గా చెప్పాను కదా! వాడికి 4 అసెస్మెంట్ ఇయర్స్ అలౌడ్. సేమ్ గోస్ విత్ ద లాసెస్ ఫ్రమ్ ది స్పెసిఫైడ్ బిజినెస్. సో, లాసెస్ ఫ్రమ్ ది స్పెసిఫైడ్ బిజినెస్ ఏవైతే అన్‌అబ్జర్వ్డ్ లాసెస్ ఉంటాయో దట్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ బట్ కెన్ బి సెట్ ఆఫ్ ఓన్లీ అగైన్స్ట్ ది ప్రాఫిట్స్ ఆఫ్ ది స్పెసిఫైడ్ బిజినెస్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, నేను ఇండెఫినిట్ పీరియడ్ ఎన్ని రోజులంటే అన్ని రోజులు నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సరే, దీనికి లాజిక్ ఏం చెప్తాను చూడండి. అండర్ 35 ఏడీ మీకేం చేస్తున్నాడు వాడు? 100% ఆఫ్ ది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ మీకు అలో చేస్తున్నారు గదా! సో, జనరల్‌గా అయితే మీరేం చేస్తారు? ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ అని చేసుకుంటూ ఎక్స్‌పెండిచర్ క్లెయిమ్ చేసుకుంటూ ఎళ్తారు. కానీ ఒకటేసారి 100% ఆఫ్ ది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ రావడం వల్ల యూ మే నాట్ బి హావింగ్ దట్ మచ్ రెవెన్యూ ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ ది బిజినెస్. నౌ ఒక 8 అసెస్మెంట్ ఇయర్స్, ఒక 4 అసెస్మెంట్ ఇయర్స్ మీకు ఇచ్చాననుకోండి. వాట్ ఇఫ్ ఆ స్పెసిఫైడ్ బిజినెస్‌లో మీకు 8 ఇయర్స్ అసలు ప్రాఫిట్సే లేవు. డ్యూ టు దిస్ 100% ఆఫ్ అలవెన్స్ ఆఫ్ ది ఎక్స్‌పెండిచర్. సో, దానివల్ల మీరు 8 ఇయర్స్ తర్వాత ఈ లాస్ కెనాట్ బి క్యారీ ఫార్వర్డ్ అన్నాననుకోండి. మీకు అప్పుడు ఆ డిడక్షన్ ఇచ్చి ఏం లాభం? ఆ డిడక్షన్ నేను మీకు ఇచ్చింది మీకు యూజ్ అవ్వాలనంటే, ఆ పర్టిక్యులర్ లాస్ ఏదైతే ఫార్మ్ అయిందో డ్యూ టు దిస్ 100% ఆఫ్ క్యాపిటల్ కంట్రిబ్యూషన్ 100% ఆఫ్ ది క్యాపిటల్ డిడక్షన్. ఆ పర్టిక్యులర్ లాస్‌ని యూ షుడ్ క్యారీ ఫార్వర్డ్ టిల్ ద ఇయర్స్ వేరెవర్ నీకు ప్రాఫిట్స్ వచ్చేంత వరకు. అదర్‌వైజ్ ఆ 100% డిడక్షన్ ఇచ్చి ఏం లాభం? అందుకనే దిస్ ఈస్ ఇండెఫినిట్ పీరియడ్‌కి ఇట్ ఈస్ అలౌడ్. అండ్ లాసెస్ అండర్ క్యాపిటల్ గెయిన్స్ సేమ్ సార్. లాసెస్ అండర్ క్యాపిటల్ గెయిన్ కూడా 8 అసెస్మెంట్ ఇయర్స్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాసెస్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఎనీ గెయిన్ యూ కెన్ సెట్ ఆఫ్. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఓన్లీ విత్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. మాక్సిమం పీరియడ్ కెన్ బి 8 అసెస్మెంట్ ఇయర్స్. అండ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ సింపుల్ సార్. ఆళ్ళ ఇంట్లోకి అలో లేదు, వేరే ఇంట్లో కూడా అలో ఉండదు. పోయినావంటే మళ్ళా నీ ఇంట్లో ఉన్న నీ రూమ్‌లోనే నువ్వు చూసుకోవాలి. 4 అసెస్మెంట్ ఇయర్స్ నీకు అలౌడ్ ఉంటున్నాయి. అయితే బిజినెస్‌కి రిలేటెడ్‌గా మన దరిద్రాలన్నీ ముందుంటే ఏ దరిద్రాన్ని ముందు సెట్ ఆఫ్ చేసుకోవాలి? ఇది అదే కదా! ఆర్డర్ ఆఫ్ సెట్ ఆఫ్ లాసెస్ ఫర్ ది బిజినెస్. సార్, ఫస్ట్ కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ తీసేయండి. తర్వాత కరెంట్ ఇయర్ ఏదైనా సైంటిఫిక్ రీసెర్చ్ క్యాపెక్స్ గానీ, ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్‌పెండిచర్ గానీ ఉంటే అది తీసేయండి. ఇది మోస్ట్‌లీ పక్కకెట్టేసేయండి. బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఏమైనా ఉన్నాయా? అవి తీసేయండి. తర్వాత అన్‌అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ తీసేయండి. వాట్ ఈస్ అన్‌అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్? లెట్స్ సే నేనొక మిషనరీ కొన్నాను. మిషనరీ కొంటే 5,00,000 డిప్రిషియేషన్ వచ్చింది. కానీ ఆ ఇయర్ అసలు ఏం సేల్స్ లేవు. ఏం సేల్స్ లేవంటే ఇట్ ఈస్ ఎ చార్జ్ అగైన్స్ట్ ది ప్రాఫిట్. సో, ఇట్ షుడ్ బి డెబిటెడ్ టు ది పీ&ఎల్. సో, నేను ఏదైతే డిప్రిషియేషన్ వేర్ అండ్ టేర్ అయిందో దానికి తగ్గట్టుగా ఐ యామ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ నా రెవెన్యూ గాని, నా రిసిప్ట్స్ గాని. సో, డ్యూ టు థట్ ఆ ఎక్స్‌పెండిచర్ ఏదైతే రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ లైక్ డిప్రిషియేషన్ ఎక్స్‌పెండిచర్ ఉందో ఐ యామ్ నాట్ ఏబుల్ టు ఫుల్‌ఫిల్. ఆ రెవెన్యూ నుంచి నేను తీసుకోలేకపోయాను. సో, అది డిప్రిషియేషన్ అనేది రెవెన్యూ వల్ల అబ్జార్బ్ అవ్వలేదు. అన్‌అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్. నౌ దీనికంటే ముందు బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఎందుకున్నాయి? డిప్రిషియేషన్ అన్‌అబ్జార్బ్డ్ అంటే అది కూడా లాస్ట్ ఇయర్‌ది అయ్యుంటది కదా! దాన్నెందుకు చేయలేదనంటే, సార్, అన్‌అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్‌ని మీరు ఇండెఫినిట్ పీరియడ్‌కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కానీ బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్‌ని ఎన్ని రోజులు చేసుకోవచ్చు? ఓన్లీ 8 ఇయర్సే కదా! సో, కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ హావ్ ప్రాఫిట్స్, కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలుంటే బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఏమైనా ఉంటే అవి తీసేసేయి. బికాజ్ 8 అసెస్మెంట్ ఇయర్సే కదా! ఆ తర్వాత ఇంకేమైనా ప్రాఫిట్స్ ఉన్నాయి అండ్ యూ హావ్ అన్‌అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ ఆల్సో. దెన్ అది తీసేయి. సో, ఇది ఆఫ్టర్ దట్ అన్‌అబ్జార్బ్డ్ ఇదంతా సోది పక్కకెట్టేసేయి. నౌ సార్, కొన్ని లాసెస్‌ని మనం ఇందాక ఏమనుకున్నాం? క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అనుకున్నాం. సో, అసెసీ మస్ట్ ఫైల్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ ది అసెసీ మస్ట్ ఫైల్ 139(3). ఇట్ ఈస్ ఎ లాస్ రిటర్న్ వితిన్ డ్యూ డేట్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 139(1) టు క్యారీ ఫార్వర్డ్ ది లాసెస్.
ఏ లాసెస్? ఈ లాసెస్. ఏంటివవి? సార్ బిజినెస్ లాస్ గావచ్చు, స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ గావచ్చు, లాస్ ఫ్రమ్ ది స్పెసిఫైడ్ బిజినెస్ గావచ్చు, ఆర్ లాసెస్ అండర్ క్యాపిటల్ గెయిన్ గావచ్చు, లాసెస్ ఫ్రమ్ ది ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ రిసోర్సెస్ కావచ్చు. అంటే నాట్ మ్యాండేటరీ ఫర్ ది హౌస్ ప్రాపర్టీ లాసెస్ ఆర్ అన్‌అబ్సార్బ్డ్ డిప్రిషియేషన్ కేసెస్. ఇవి గాకుండా మిగతా లాసెస్ అన్నీ నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేయాలి అనంటే, సార్ క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే చేసుకో. ఆ క్యారీ ఫార్వర్డ్ చేసిన దాన్ని నెక్స్ట్ ఇయర్ సెట్ ఆఫ్ చేసుకోవాలి గదా! సో, నువ్వు ఇట్లా నెక్స్ట్ ఇయర్ సెట్ ఆఫ్ చేసుకోవాలంటే ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి గదా! నువ్వు అట్లా క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే 139(3) రిటర్ను ఈ పర్టిక్యులర్ లాసెస్‌కి వితిన్ డ్యూ డేట్ ఫైల్ చేయాలి. చేస్తేనే నీకు అలో చేస్తారు. అదర్‌వైజ్ దే వోంట్ అలో క్యారీ ఫార్వర్డ్. క్యారీ ఫార్వర్డ్ అలో లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇన్‌కమ్ వస్తే నువ్వేం చేయాలి? ఈ లాసెస్ సెట్ ఆఫ్ చేసుకోలేవు కాబట్టి ఆ ఇన్‌కమ్ మీద టాక్స్ కట్టాల్సొస్తది. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆల్ లాసెస్. సో, విల్ డూ ఫ్యూ క్వెషన్స్ చేద్దాము దీని మీద. సో దట్ వి విల్ గెట్ ఎ గుడ్ గ్రిప్. ఆ క్వెషన్స్ చేసిన తర్వాత మళ్ళీ యూ గో త్రూ వన్స్ ఫ్రమ్ దిస్ మెటీరియల్. ఈ మెటీరియల్ మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో అవైలబుల్ ఉంటుంది. ఆర్ ఐ హావ్ ఎ యాప్ వేదిక్ ఫర్ సీఎస్‌సీఎంఏ యాప్ ఉంటుంది ఆండ్రాయిడ్‌లో. ఆర్ ఐఫోన్‌లో అయితే క్లాస్ ప్లస్ అనే యాప్ ఉంటుంది. సీఎఫ్‌జే పీఎస్ఎక్స్ అనే కోడ్ ఇస్తే మన ఆర్గనైజేషన్ కోడ్ అది యాపిల్‌లో అది యాక్టివేట్ అవుతుంది. నువ్వు అక్కడ ఫ్రీ రిసోర్సెస్‌లో యూ విల్ ఫైండ్ మై మెటీరియల్. సీఎస్‌సీఎంఏ డైరెక్ట్ ట్యాక్స్‌లో మీ మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. రైటింగ్ మెటీరియల్, హ్యాండ్ రిటెన్ మెటీరియల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అక్కడ ఎళ్లి చూసుకోండి, డౌన్‌లోడ్ చేసుకోండి, జిరాక్స్ తీసుకోండి, యూ హ్యావ్ ఫోన్‌లో చూసుకోండి మీ ఇష్టం. బట్ మై ఓన్లీ సజెషన్ ఈస్ చూసుకొని గో త్రూ అవుతే మీకు కావాల్సిన పాయింట్స్ ఏమైనా ఉంటే రాసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ అంత మెటీరియల్ అంతా కూడా ఐ కవర్డ్ ఇన్ దిస్ నోట్స్. హార్డ్‌లీ ఒక 1, 2, 3, 4, 5 పేపర్స్, 6 పేపర్స్ ఉంటుంది అంతే. 6, 7 పేపర్స్ అంతే. 6, 7 పేజెస్ సారీ. సో, దిస్ ఈస్ ఇట్ థియరీలో. ఐ విల్ యాడ్ ఇక్కడే క్వెషన్స్ ప్రాక్టీస్ చేసిందంతా కూడా ఐ విల్ యాడ్. సో, ఆ ప్రాసెస్ మీరు చూస్తే సో దట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా హౌ టు డీల్ ప్రాబ్లమ్స్ ఇన్ ది సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ చాప్టర్. సో లెట్స్ కంటిన్యూ విత్ ప్రాబ్లమ్స్. నేను యాడ్ చేస్తున్నాను ఈ ప్రాబ్లమ్స్. సో ఇది సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ రిలేటెడ్‌గా, సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ రిలేటెడ్‌గా ఒక 4-5 క్వెషన్స్ చేద్దాము. సో మనకి ఏ టైప్ ఆఫ్ పాయింట్స్ అడుగుతున్నాడు. యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే అడుగుతాడని లేదు. బట్ ఆ టైప్ ఆఫ్ పాయింట్స్ అడిగినప్పుడు వాటికి అడ్జస్ట్‌మెంట్ ఎలా చేయాలి అనేది మాత్రం చూద్దాం. సో ఫస్ట్ క్వెషన్ నంబర్ 1కెళ్తే ఇట్ ఈస్ ఫ్రమ్ ది ప్రీవియస్ పేపర్ సెప్టెంబర్ 2025. చూడండి, Surabhi, a resident individual, she is working in as a partner 2 firmsలో చేస్తుంది. ఓకే. ఎంగేజ్డ్ ఇన్ ద రీటైల్ బిజినెస్ ఆఫ్ గార్మెంట్స్ వదిలేసేయండి. పీరియడ్ ఎండెడ్ 31st March 2026కి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు, ఇన్‌కమ్ డీటెయిల్స్. అందులో ఫస్ట్‌ది ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ రెమ్యునరేషన్ రిసీవ్డ్ యాస్ ఎ పార్ట్నర్ ఫ్రమ్ ది పార్ట్నర్‌షిప్ ఫర్మ్. అండ్ ఇది పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌కి డిడక్టబుల్. అంటే ఏంటి? మనకు పీజీబీపీలో 9,70,000 వచ్చింది. ఇక్కడ 9,70,000 తీసుకున్నాను. తర్వాత లాస్ ఫ్రమ్ ఏ ఇంట్రాడే ట్రేడింగ్ షేర్స్ ఇండియన్ కంపెనీస్ లిస్టెడ్ ఆర్ఎస్‌సి లైక్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఉంది. అండ్ నో డెలివరీ ఆఫ్ షేర్స్ టేకెన్. సో ఇది మనకు స్పెక్యులేటివ్ బిజినెస్ కిందకి వెళ్ళిపోతది. సో ఇది పీజీబీపీలోనే ఒక బిజినెస్‌కి అది ఉంది. అండ్ స్పెక్యులేటివ్ బిజినెస్‌లో వి హావ్ 4 లాక్స్ లాస్. ఓకే. ఇప్పుడు దీన్ని దేనితో మనం సెట్ ఆఫ్ చేసుకోవచ్చు? ఓన్లీ స్పెక్యులేటివ్ ప్రాఫిట్స్‌తో మాత్రమే చేసుకోవచ్చు. మనకి ఉందా లేదా చూద్దాం. ఇదయిపోయింది. తర్వాత ఇన్‌కమ్ ఫ్రమ్ యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ రిసోర్సెస్. సో 7 లాక్స్ ఇన్‌కమ్ వచ్చింది. సో ఇది ఇన్‌కమ్ ఫ్రమ్ రిసోర్సెస్. ఎంత? 7 లాక్స్ వచ్చింది. ఇదొక ఇన్‌కమ్. తర్వాత ఇది కూడా క్లోజ్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చాయి. కంప్యూటెడ్ యాస్ పర్ ది చూస్తే 9.2 లాక్స్. చూస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 9,20,000 వచ్చాయి. తర్వాత ఇది క్లోజ్ చేశాను. ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ ది లోన్ టేకెన్ ఫర్ రిపేర్ అంటున్నాడు. సరే ఫర్ రిపేర్ అంటున్నాడు. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అన్నాడు. 1.2 లాక్స్ కట్టాను అని చెప్తున్నాడు. కానీ మనం మాక్సిమం ఎంత ఆలోచిస్తాము? సో రిపేర్స్ ఇంట్రెస్ట్ 1,20,000. బట్ అందులో మనం ఇచ్చేది ఎంత? ఓన్లీ 30,000 ఫర్ హౌస్ ప్రాపర్టీ. చేద్దాం. దాన్ని ఎలా డీల్ చేయొచ్చని మనం చూద్దాం. ఫస్ట్ డీటెయిల్స్ రాసుకుందాం. అమౌంట్ రిసీవ్డ్ యాస్ అడ్వాన్స్ టువర్డ్స్ సేల్ ఆఫ్ షాప్ విచ్ వాస్ ఫోర్ఫిటెడ్. అడ్వాన్స్ రిసీవ్డ్ అండ్ ఫోర్ఫిటెడ్ టాక్సబుల్ అండర్ ఐఎఫ్ఓఎస్. ఐఎఫ్ఓఎస్‌లోకి ఎంత అడ్వాన్స్ వచ్చింది? 5 లాక్స్ తీసుకున్నాడు. వెరీ గుడ్. ఓకే. ఇది కూడా క్లోజ్. తర్వాత షేర్ ఆఫ్ లాస్ ఫ్రమ్ ఏ పార్ట్నర్‌షిప్ ఫర్మ్.
మీరనొచ్చు. పార్ట్నర్‌షిప్ ఫర్మ్ ఏ నుంచి రెమ్యునరేషన్ వచ్చింది. పార్ట్నర్‌షిప్ ఫర్మ్ బి నుంచి షేర్ ఆఫ్ లాస్ వచ్చింది. ఈ 1.1 లాక్‌ని దీనితోని సెట్ ఆఫ్ చేసుకోవచ్చా అని అడుగుతారు. బట్ 1.1 లాక్ అంటే 1,10,000 ఏదైతుందో ఇట్ ఈస్ అ షేర్ ఆఫ్ లాస్ ఫ్రమ్ ఎ ఎగ్జెంప్ట్ సోర్స్. సో, ఏదైనా ఎగ్జెంప్ట్ సోర్స్ నుంచి ఇఫ్ యూ రిసీవ్ లాసెస్ ఆ లాస్‌ని మనం కన్సిడర్ చేయకూడదు. ఈ పాయింట్ ఒకటి. చలో. లాస్ ఆన్ బెట్టింగ్ 20,000. ఇంకొక పాయింట్ ఏంటంటే బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఈ కార్డ్ గేమ్స్ ఈ లాసెస్ ఉంటాయా? ఇట్ కెనాట్ బి సెట్ ఆఫ్ ఆల్సో. క్యారీ ఫార్వర్డ్ కూడా నాట్ అలౌడ్. సెట్ ఆఫ్ అలౌడ్ లేదు. క్యారీ ఫార్వర్డ్ అనేది అలో లేదు. మీ లాస్ మీ లాసే. మీ ప్రాఫిట్ మాత్రం టాక్స్ కట్టాలి అనే పాయింట్. అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ది ఫిక్స్డ్ డిపాజిట్ 0.8 లాక్స్ వచ్చింది. అండ్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చింది నీకు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మీ గ్రాండ్ ఫాదర్ సారీ మీ ఫాదర్ ఇన్ లా మీ మామయ్య 1/4/2025 రోజు నీకు గిఫ్ట్ ఇచ్చాడు. ఆబ్వియస్‌గా ఇదేమైంది? ఈ 10 లాక్స్ అనేవి ఏదైతే ఉందో 10 లాక్స్ అనేది నీకు గిఫ్ట్ కిందొచ్చింది ఫ్రమ్ ఎ రిలేటివ్. సో, ఇట్ ఈస్ ఎగ్జామ్ట్ 56(2)(10)లో కవర్ కాదు. అంటే ఇది నీకు ఇన్‌కమ్ కాదు. అండ్ ఏదైతే ఈ ఇన్‌కమ్ ఉందో ఆయన నీకు అసెట్ ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ ట్రాన్స్‌ఫర్ చేసిన అసెట్ నుంచి నీకు ఇన్‌కమ్ వచ్చిందంటే మీ ఫాదర్ ఇన్ లాకి దిస్ ఇన్‌కమ్ విల్ బి క్లబ్డ్. సో, ఇది గూడా నీ ఇన్‌కమ్ కిందకి రాదు. సో, ఇంట్రెస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫ్ 0.8 లాక్స్ అనేది ఏంటి? అదొక అసెట్ నుంచొచ్చిన ఇంట్రెస్ట్. ఆ అసెట్ నీకెట్లొచ్చింది? మీ ఫాదర్ ఇన్ లా ఇచ్చారు. ఆ ఫాదర్ ఇన్ లా ఇచ్చినప్పుడు ఏమైతది? ఇట్ విల్ నాట్ బి కవర్డ్. యాక్చువల్‌గా నీ అసెట్ కాదది. ఆయన ఆయన రిలేటివ్ మన రిలేటివ్ గాబట్టి. మరి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ మనం తీసుకోవాలనంటే, ఆ ఇంట్రెస్ట్ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ ప్రకారము ఇంట్రెస్ట్ వచ్చింది బై ట్రాన్స్‌ఫరింగ్ అసెట్ అవి ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ వేరే ట్రాన్స్‌ఫర్ చేసామంటే, ఆ ఇన్‌కము ఎవరైతే ట్రాన్స్‌ఫరర్ ఉంటాడో ఆయన హ్యాండ్స్‌లోకెళ్ళిపోతది. సో, ఆయన మీ మామయ్య వాళ్ళ హ్యాండ్స్‌లోకెళ్ళిపోతది. అండ్ ఫాలోయింగ్ లాసెస్ ఏవైతే ఉంటాయో ఇవి క్యారీ ఫార్వర్డ్ చేశారంట. ఇవేం చేద్దాం? లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ అంటున్నాడు. అన్‌లిస్టెడ్ షేర్స్ అంటున్నాడు. 25, 26 3.8 లాక్స్. మనకిక్కడికెళ్తే మనకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది. ఇక్కడ మనకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది. మనం ఏం తీసుకొచ్చాం లాస్ట్ ఇయర్ నుంచి 25, 26 నుంచి మనకి 8 ఇయర్స్ తీసుకొని పోవచ్చు గదా! అందులో 3.8 లాక్స్ తీసుకొచ్చాం. నౌ ఆ 3.8 లాక్స్ దీంతో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు గదా! ఎందుకు? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌తోని మాత్రమే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్‌ని సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఉంటది. సో, 9,20,000 3,80,000 అనేది నీకు మిగిలిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇక్కడొస్తది. తర్వాత ఏం తీసుకొచ్చావు? లాస్ ఫ్రమ్ ది యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ ది హార్స్ రేసెస్ లాస్ట్ ఇయర్ నుంచి ఒక 25,000 పట్టుకొచ్చావు. నీకు ఆల్రెడీ నీ దగ్గర నీ దగ్గర 7 లాక్స్ ఉంది గదా! ఇందులో నుంచి యూ కెన్ టేక్ 25,000 యాస్ ఎ లాస్. ఎందుకు? వీడి ఇన్‌కమ్ నుంచే ఈ లాస్‌ని నేను సెట్ ఆఫ్ చేయగలుగుతాను. అండ్ నౌ ఇంకేమిచ్చాడు? ఇంక అయి గాకుండా మనకేం లేవు. సో, ఇఫ్ వి కెన్ టేక్ ఇక్కడ మీరు జూస్తే 30,000 రిపేర్ ఇన్‌కమ్ 1,20,000 ఇంట్రెస్ట్ పే చేసాడు రిపేర్స్‌కి. కానీ మాక్సిమం మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ఎంతిస్తాం? 30,000 ఇస్తాం. దిస్ 30,000 ఇంట్రా హెడ్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇంకొక హౌస్ ప్రాపర్టీ లేదు. సో, ఐ నీడ్ టు గో టు ఇంటర్ హెడ్. సో, నాకు దగ్గరలో ఉన్న పీజీబీపీ ఏదైతే ఉంటదో, ఆ పీజీబీపీ ఇన్‌కమ్‌తోని నేను సెట్ ఆఫ్ చేసుకోవచ్చా. మరి సెట్ ఆఫ్ స్పెక్యులేటివ్ లాసెస్ ఏవైతే ఉన్నాయో 4,00,000 ఆ 4,00,000 దీనితోని సెట్ ఆఫ్ చేసుకోవచ్చా? ఈ సెట్ ఆఫ్ అనేది నాట్ అలౌడ్. సో, అట్లా చూస్తే హౌస్ ప్రాపర్టీ నిల్ అయిపోయింది. 30,000 వచ్చింది. ఆ 30,000 పీజీబీపీతో సెట్ చేశాను. పీజీబీపీలో 9,70,000 ఉండింది. 9,70,000 నుంచి 30,000 తీసేశాను. అప్పుడు నాకొచ్చింది 9,40,000. క్యాపిటల్ గెయిన్స్‌లో ఆ షేర్ ఆఫ్ ప్రాఫిట్ అది రాదు. క్యాపిటల్ గెయిన్స్‌లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌లో నాకు ఐ హావ్ 9,20,000 దాంట్లో నుంచి 3,80,000 నేను లాస్ బుక్ చేసుకున్నాను. లాస్ సెట్ ఆఫ్ చేశాను. నాకు మిగిలింది 5,40,000. తర్వాత ఐఎఫ్ఓఎస్‌కొస్తే ఐఎఫ్ఓఎస్‌లో ఐ హావ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ హార్స్ రేసెస్‌లో 7,00,000 వచ్చింది. సారీ. 7,00,000 ఉండే. ఆ 7,00,000 నుంచి -25,000 క్యారీ ఫార్వర్డ్ బ్రాట్ ఫార్వర్డ్ చేసుకున్నా. లాస్ట్ సెట్ చేసుకున్నా. సో, ఐ హావ్ 6,75,000 అండ్ ఆఫ్టర్ దట్ ఎఫ్‌డి ఏదైతే ఎఫ్‌డి కాదు మన అడ్వాన్స్ ఉంది గదా! అడ్వాన్స్ ఫోర్‌ఫీటెడ్. అడ్వాన్స్ ఫోర్‌ఫీటెడ్ ఏదైతే ఉందో అది ఇట్ మై ఐఎఫ్ఓఎస్. సో, ఇట్లా చూసుకుంటే టోటల్‌గా ఎంతొచ్చింది? 0, 0, 0, 5
26,55,000 వచ్చింది. ఇఫ్ నేను ఇదంతా నా ఓటీఆర్ క్యాలిక్యులేషన్. అదే నేను డీటీఆర్‌కెళ్ళాను. అండ్ క్యారీ ఫార్వర్డ్ ఏం చేస్తారు ఇందులో? సార్ క్యారీ ఫార్వర్డ్ ఈ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ అనేది నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాను. అండ్ లాస్ ఆన్ బెట్టింగ్ ఏమైతుంది? నువ్వు ఐదర్ క్యారీ ఫార్వర్డ్ చేయలేవు ఆర్ సెట్ ఆఫ్ చేయలేవు. అదే నేను ఇఫ్ ఐ యామ్ గోయింగ్ ఇంటూ ఓల్డ్ టాక్స్ రెజిమ్ కాకుండా న్యూ టాక్స్ రెజిమ్ అనుకోండి. ఇప్పుడు నాకు 2655లో ఆ 30,000 మళ్ళీ యాడ్ అయితది. ఎందుకు 30,000 మళ్ళీ యాడ్ అయితది? ఆ 30,000 ఆఫ్ హౌస్ ప్రాపర్టీస్ లాస్ ఏదైతే ఉందో ఐ కెనాట్ సెట్ ఆఫ్ విత్ ఎనీ అదర్ ఇన్‌కమ్ కాబట్టి సో, లాస్ పెరగాలి కాబట్టి 26,85,000 అనేది నీ గ్రాస్ టోటల్ ఇన్‌కమ్ అవుతుంది ఇన్ డిఫాల్ట్ టాక్స్ రెజిమ్. అదే ఇందులో అయితే ఆప్షనల్ టాక్స్ రెజిమ్‌లో ఇట్ విల్ బి యువర్ గ్రాస్ టోటల్ ఇన్‌కమ్. అంటే ఇప్పుడు ఏం చేశాను నేను మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏం చేశాను ఒక్కొక్క ఈచ్ ఐటెమ్‌ని అసలు ఎట్లా అడ్జస్ట్‌మెంట్ చేయాలనేది జూసాను. ఆ తర్వాత హెడ్ వైస్‌గా తీసుకుంటూ వచ్చాను. ఫస్ట్ సాలరీలో ఏం లేదు. హౌస్ ప్రాపర్టీలో లాస్ ఉంది. పీజీబీపీ. ఆ హౌస్ ప్రాపర్టీ లాస్‌ని పీజీబీపీతో సెట్ చేసుకోవడం. క్యాపిటల్ గెయిన్ లాసెస్ చెక్ చేసుకోవడం. అట్లా ఈచ్ ఐటెమ్‌ని చూసుకొని తర్వాత బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఏమైనా ఉంటే అవి కూడా కన్సిడర్ చేయడము అనేది చేశాను. సో, ఇది వన్ ఆఫ్ ది క్వెషన్. అండ్ విల్ గో టు క్వెషన్ నంబర్ 2. క్వెషన్ నంబర్ 2కి క్వెషన్ నంబర్ 2 ఏం చెప్తుంది? క్వెషన్ నంబర్ 2లో మిస్టర్ సంజు ఇండివిడ్యువల్ 32 ఇయర్స్ ఓకే. 31 మార్చ్ 2026కి కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. లాస్ ఫ్రమ్ ది ఫ్యూచర్ అండ్ ఆప్షన్. ఇది మనకు స్పెక్యులేటివ్ కాదండి. ఇది నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్. సో, ఎఫ్&ఓ అనేది ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఇఫ్ యూ సీ దేర్ ఎక్కడుంది? ఇక్కడ చూస్తే ఎలిజిబుల్ డెరివేటివ్ ట్రాన్సాక్షన్స్ ఎఫ్&ఓ ట్రాన్సాక్షన్స్ ఇన్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ విల్ బి ట్రీటెడ్ యాస్ నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్. అండ్ ప్రాఫిట్ ఫ్రమ్ ది రెస్టారెంట్ బిజినెస్ ఇది కూడా నాన్ స్పెక్యులేటివ్ జనరల్ బిజినెస్ 2021. ఇక్కడ లాస్ వచ్చింది. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. సెట్ ఆఫ్ చేసుకోవచ్చా? యెస్. షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ 19% షేర్ వచ్చింది. 38,000 ఇది పీజీబీపీ కానీ ఎగ్జెంప్ట్ అండర్ సెక్షన్ 10(2)(a). షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఫ్రమ్ ఎ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ అనేది ఎగ్జామ్ట్ కదా! సో, ఇది పోయింది. ఇదెందుకు ఇచ్చాడంటారు? వెయిట్. ఇన్‌కమ్ ఫ్రమ్ ఎ సాలరీ కంప్యూటెడ్ 3,50,000 ఇక్కడ ఆల్రెడీ కంప్యూటెడ్ అని ఇచ్చాడు. సో, స్టాండర్డ్ డిడక్షన్ తీయాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పెయిడ్ ఫర్ ది సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటున్నాడు. 1,75,000 అంటున్నాడు. మాక్సిమం 2,00,000 వరకు అలౌడ్. ప్రిన్సిపల్ అమౌంట్ పే చేశాడు. అండర్ 80సికి వెళ్ళిపోతది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 82,000 వచ్చింది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండర్ 112(a) 1,10,000 వచ్చింది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ అండర్ 112 68,000 వచ్చింది. సో, ఈ 2 సెటప్ చేసుకోవచ్చు కదా! ఓకే. హిస్ వైఫ్ రిసీవ్డ్ సాలరీ ఆఫ్ 2,40,000 ఫ్రమ్ ఎ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ ఎక్సెల్ లిమిటెడ్ వేర్ షీ ఈస్ ఎన్ అకౌంటెంట్. షీ డస్ నాట్ హావ్ ఎనీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ టు అకౌంటింగ్. ఈ కంపెనీ చూడండి ఎక్సెల్ కంపెనీ. ఇక్కడ చూడండి ఎక్సెల్ అండ్ కో. ఇక్కడ చూడండి ఎక్సెల్ అండ్ కో. ఆయనకి 19% షేర్ ఉండే. ఇప్పుడు దీన్ని క్లబ్ చేయాలా? వద్దా? కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇట్ షుడ్ నాట్ బి క్లబ్డ్. ఎందుకు నాట్ క్లబ్డ్? సార్ వాడికి 19% ఉంది. ఎనీ కన్సర్న్ ఆర్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌లో యూ షుడ్ హావ్ 20% ఆఫ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. నీకు గాని నీతో పాటు నీ రిలేటివ్స్ గాని 20% ఆర్ మోర్ ఉంటే అందులో నీకు సబ్‌స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు. అక్కడ సబ్‌స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటేనే నువ్వు ఆమెకు స్కిల్ లేకున్నా సాలరీ పే చేస్తున్నావు అని చెప్పేసి ఆవిడ ఇన్‌కమ్‌ని నీ ఇన్‌కమ్‌లో క్లబ్ చేస్తారు. ఆడ నీకున్నదెంత 19% కదా! సో, ఇట్ షుడ్ నాట్ బి క్లబ్డ్. హి పెయిడ్ 21,000 మెడికల్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం 80D అండ్ 9,000 ప్రివెంటివ్ హెల్త్ చెకప్. 9,000లో ఓన్లీ 5,000 ఇస్తారు. 5,000 ప్లస్ 21,000 26,000 అవుతది. ఇందులో మాక్సిమం 25,000 ఈస్ అలౌడ్ అండర్ 80D. ఇది 80D కిందకొస్తది. అండ్ బ్రాడ్ ఫార్వర్డ్ స్పెక్యులేటివ్ లాసెస్ ఉన్నాయంట. 26,000 దిస్ బీయింగ్ ది థర్డ్ ఇయర్. మనకి ఎన్ని సంవత్సరాలు వస్తది? 4 అసెస్మెంట్ ఇయర్స్ అండ్ ద ఇయర్ ఆఫ్ లాస్. ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ లాస్ నుంచి థర్డ్ ఇయర్ అంటే ఇది. సో, మనకు 4 అసెస్మెంట్ ఇయర్ వస్తది కాబట్టి 26,000 ఉంది. మనం 26,000 స్పెక్యులేటివ్ బిజినెస్ లాసెస్‌ని క్యారీ ఫార్వర్డ్ చేసుకునేకి ఏమన్నా స్పెక్యులేటివ్ బిజినెస్ ప్రాఫిట్స్ ఉన్నాయా? లేవు. ఎందుకు? ఇది నాన్ స్పెక్యులేటివ్ అయిపోయింది. సో, ఇది మళ్ళా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాల్సిందే. అండ్ బ్రాడ్ ఫార్వర్డ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉంది 52,000. దిస్ బీయింగ్ అ ఫోర్త్ ఇయర్. ఎన్ని సంవత్సరాలు చేసుకోవచ్చు? దీన్ని 8 అసెస్మెంట్ ఇయర్స్ చేసుకోవచ్చు. మరి నా షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్‌కి ఏమన్నా క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయా? ఇక్కడ ఉంది కదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. దాన్ని వాడుకోవచ్చు. అవును. ఇప్పుడు ఇది టోటల్ క్వెషన్ అండ్ కంప్యూట్ ది టోటల్ ఇన్‌కమ్ ఆఫ్ సంజు ఫర్ అసెస్మెంట్ ఇయర్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ ది ఆప్షన్ టు షిఫ్ట్ ఔట్ అంటే ఓటీఆర్‌లో ఉన్నాడు. ఆల్సో ఎలిజిబుల్ లాసెస్ ఏంటి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి అని అంటున్నాడు. సింపుల్ క్వెషన్ సేమ్ అట్లానే మన ఫార్మాట్ తీసుకొని మీరు చూస్తే వి హావ్ ఫస్ట్ ఏంటి సాలరీ కిందకెళ్ళిపోవాలి. అంతే కదా! సాలరీ ఎంత? సార్ సాలరీ 3,50,000 3,50,000 ఇచ్చాడు.
సో 3,15,000. ఈ సాలరీతోని ఏదైనా సెటప్ చేసుకుంటావంటే ఏదైనా సెటప్ చేసుకో. కానీ పీజీపీపీ లాసెస్ మాత్రం సెటప్ చేసుకోకు. ప్రస్తుతానికి అలా ఉంచు. నౌ సాలరీ తోటి ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పేమెంట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ 1,75,000 అన్నాడంటే 1,75,000, 1,75,000 లాసే కదా! సో, లెస్ లాస్ ఫ్రమ్ ఎస్ఓపి 1,75,000 సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. దీంతోనే చేసుకోవాలంటే నీ ఇష్టం. హౌస్ ప్రాపర్టీకి సాలరీ దగ్గర ఉంటది. సాలరీతో హౌస్ ప్రాపర్టీ లాస్‌ని సాలరీతో చేయొచ్చు. ఓన్లీ పీజీపీపీ మాత్రమే సాలరీతోని చేయకూడదు. హౌస్ ప్రాపర్టీ లాసెస్ అనేవి తీసుకోవచ్చు. అండ్ హౌస్ ప్రాపర్టీ లాస్ ఎన్ని తీసుకొని పోవచ్చు మాక్సిమం బయటికి 2,00,000 తీసుకొని పోవచ్చు. కానీ నాకున్నది ఎంత 1,75,000. సో, తీస్తే నాకెంతొస్తుంది? 2, 215 పోతే సంథింగ్ 1,40,000 సాలరీ నుంచి నేను బయటికి తీసుకొచ్చాను. ఇప్పుడు హౌస్ ప్రాపర్టీ ఏమైనా ఉందా? హౌస్ ప్రాపర్టీ ఏం లేదు. డైరెక్ట్ 1,75,000 లాస్ వచ్చింది. ఆ 1,75,000 లాస్ క్యారీ ఫార్వర్డ్ చేశాను. క్లోజ్. తర్వాత ఏంటి? పీజీపీపీ. పీజీపీపీలో దేర్ ఆర్ ఒకటి రెస్టారెంట్ బిజినెస్ ఉంది. బిజినెస్ నుంచి ఎంతొచ్చింది రెస్టారెంట్ బిజినెస్ నుంచి? ప్రాఫిట్ ఫ్రమ్ రెస్టారెంట్ బిజినెస్ 2,21,000. సో, 2,21,000 వచ్చింది. తర్వాత ఏదో లాస్ ఉన్నట్టుందే. ఇది కవర్ చేసిన. లాస్ ఏదుంది? లాస్ ఫ్రమ్ ద బిజినెస్ షేర్ ఆఫ్ లాస్ ఫ్రమ్ ది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. అది ఆల్రెడీ అనుకుంది కదా! సో, లాస్ ఫ్రమ్ ఎఫ్ అండ్ ఓ. ఎంతుంది ఎఫ్ అండ్ ఓ నుంచి? ఎఫ్ఐ 75,000 ఉంది. సో, 75,000 డైరెక్ట్‌గా తీసేయొచ్చు. తీసేస్తే లక్ష 1,46,000 మిగిలింది. అండ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఉంది. ఇట్ ఈస్ ఎగ్జంప్టెడ్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్‌కమ్ లాగా తీసుకుంటాం. సో, ఇది పీజీబీపీకి నుంచి ఇంకేమైనా ఉన్నాయా మనకి బిజినెస్‌లో? సో, పీజీబీపీ నుంచి ఇది కవర్ చేసాం, ఇది కవర్ చేసాం, ఇది కవర్ చేసాం. అంతే. ఇంకేం లేవు. సో, 1,46,000 తర్వాత క్యాపిటల్ గెయిన్‌కెళ్దాం. క్యాపిటల్ గెయిన్‌లో మనకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి 1,10,000 వచ్చింది. 1,10,000. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాసెస్ కూడా ఉన్నాయి. ఎంత? 68 సంథింగ్ 68,000. సో, 68,000 లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాసెస్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంది గదా! షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంతుంది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 82 ఉంది. 82,000. దాంట్లో నుంచి షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాసెస్ బ్రాట్ ఫార్వర్డ్ ఉంది గదా! ఎంత బ్రాట్ ఫార్వర్డ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాసెస్? 52,000. ఆ 52,000 తీసుకోవచ్చా? యెస్, తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్‌కి షార్ట్ టర్మ్ అయినా, లాంగ్ టర్మ్ అయినా నో ప్రాబ్లమ్. సో, దీంట్లో 30 మిగులుతుంది. లాంగ్ టర్మ్ దాంట్లో ఎంత మిగులుతుంది? 42,000 మిగులుతుంది. సో, టోటల్‌గా ఐఎఫ్ఓఎస్ ఏమైనా ఉందా? ఐఎఫ్ఓఎస్ ఏం లేదు. సో, 140, 142, 286, 286, 388, 213. హ్మ్. 358. సో, ఇది గ్రాస్ టోటల్ ఇన్‌కమ్. తర్వాత అరే! నితిన్, ఒక క్యాలిక్యులేటర్ ఇయ్యి నాకేదన్నా ఉంటే. సో, గ్రాస్ టోటల్ ఇన్‌కమ్‌లో వి హావ్ డిడక్షన్స్. అండర్ 80సి ప్రిన్సిపల్ పేమెంట్ ఉంది. 1,20,000 తీసేయొచ్చు. మైనస్ 80డి ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్ ఉంది. 40 ప్లస్ 1,46,000 40 ప్లస్ 358 120 ఉంది. సరే, వాడు 21,000 కట్టాడు. ప్లస్ 9,000 కట్టాడు. ఇందులో 5,000 అలౌడ్. సో, 21, 5, 26 అవుతది. అండ్ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు 25,000. సో, తీస్తే 358 మైనస్ 120 మైనస్ 25,000. సో, 2,13,000 అనేది నెట్ టోటల్ ఇన్‌కమ్ ఆఫ్ ది అసెస్సీ. అండ్ ఇందులో క్యారీ ఫార్వర్డ్ నేను ఎంత చేయొచ్చు? క్యారీ ఫార్వర్డ్ అన్నీ వాడేసుకున్నాము. బట్ ఏదైతే 26,000 ఉన్నదో ఈ 26,000 మాత్రం స్పెక్యులేటివ్ బిజినెస్ ప్రాఫిట్స్ లేవు కాబట్టి అది నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇయరే లాస్ట్ ఇయర్.
పర్ఫెక్ట్. ఈ క్వెషన్ కూడా అయిపోయింది. ఓకే. సో, విల్ గో టు ఈ క్వెషన్. అండ్ ఈ క్వెషన్ చూడండి. జోషి ఉన్నాడు. 58 ఇయర్స్. ఫర్నిష్ ఫాలోయింగ్ ఇయర్స్ 25, 26 ప్రీవియస్ ఇయర్. కంప్యూటెడ్ హౌస్ ప్రాపర్టీ ఇన్‌కమ్ 2 లాక్స్. ఇన్‌కమ్ ఫ్రమ్ ప్రొప్రైటరీ బిజినెస్ 3 లాక్స్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2 లాక్స్. అన్ని గెయినే. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఇచ్చాడు. ఎంత? 75,000. దీన్ని 75,000 యూజ్ చేసుకోవచ్చు కదా! ఇక్కడ ఆన్ ది స్పాట్. ఇది చెప్పండి. ఎంతొస్తుంది ఇక్కడ? 1,25,000 మిగిలింది. ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ 50,000 రిసీవ్డ్ బై హిస్ సన్ ఏజ్డ్ 21 ఇయర్స్ ఔట్ ఆఫ్ మనీ గిఫ్టెడ్ టు మిస్టర్ జోషి. ఈడు మైనర్ కాదు. 21 ఇయర్స్ మేజర్. సో, మనకు క్లబ్బింగ్ ప్రొవిజన్స్ రావు. లాస్ ఫ్రమ్ స్పెక్యులేషన్ బిజినెస్ ఇచ్చాడు. ఓన్లీ లాస్ ఫ్రమ్ ప్రాఫిట్ ఫ్రమ్ ద స్పెక్యులేటివ్ బిజినెసే చేయాలి. లాస్ ఫ్రమ్ ఓనింగ్ అండ్ మెయింటెనెన్స్ ఇచ్చాడు 50,000. ఓన్లీ ఇన్‌కమ్ ఫ్రమ్ ది ఓనింగ్ అండ్ మెయింటెనెన్స్ నుంచినే చేయాలి. అండ్ ఫాలోయింగ్ ఆర్ ది బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్. ఇప్పుడు బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ అంటే మీరేంటి? లాస్ట్ ఇయర్ నుంచి తీసుకొచ్చిన ఇన్‌కమ్స్. సో, ఓన్లీ లాస్ట్ ఇయర్ తెచ్చినయి ఏం చేస్తాం మనం? ఓన్లీ ఆ హెడ్‌తో మాత్రమే చేయాలి. ఇప్పుడు బ్రాడ్ ఫార్వర్డ్ హౌస్ ప్రాపర్టీ లాస్ ఉంది. ఎంత తెచ్చాడు? 2,50,000 తెచ్చాడు. ఎంత చేయొచ్చు సెట్ ఆఫ్? ఉన్నదెంత? 2 లాక్స్. సో, 2 లాక్స్‌కి 2 లాక్స్ తీసుకో. సో, హౌస్ ప్రాపర్టీ ఇన్‌కమ్ పోయింది. ఇందులో 50,000 ఏం చేస్తావు? 50,000 క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. వేరే హెడ్‌తో వాడొద్దు. ఎందుకు? అది బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్. మళ్ళీ దాన్ని మనం వాడొద్దు. ఇదేంటి ఓటీఆర్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇఫ్ ఓటీఆర్‌లో నేను చేస్తే ఇది నా పరిస్థితి. బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ ఆఫ్ ఎ ప్రొప్రైటరీ బిజినెస్. ఇక్కడ ప్రొప్రైటరీ బిజినెస్ నుంచి ప్రాఫిట్ ఎంతుంది? 3 లాక్స్ ఉంది. లాస్ట్ ఇయర్ కాదు 15, 16 నుంచి వస్తుంది. సార్ నేను ప్రొప్రైటరీ బిజినెస్ అయినా ఏదైనా పీజీపీపీ లాసెస్ ఎన్ని రోజులు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు? 8 ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఇదేదో 15, 16 అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్. సో, ఇది పోయినట్టే. ల్యాప్స్ అయిపోతది ఇది. సో, ఐ కెన్ నాట్ యూజ్. అన్‌అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ ఉంది. 1 లాక్ ఉంది. అన్‌అబ్జార్బ్డ్ డిప్రిషియేషన్ ఎప్పుడైనా గానీ ఇన్‌ఫైనైట్ పీరియడ్‌కి ఇట్ ఈస్ అలౌడ్ కాబట్టి 1 లాక్. బ్రాడ్ ఫార్వర్డ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్‌ని నేను ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్‌తోని మాత్రమే చేసుకోగలుగుతాను. నాకేదైనా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉందా? లేదు. ఇది ఎప్పుడొచ్చింది? 2021 90,000. అండ్ ఇక్కడ చూడండి ఇంకొకటి. రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ అంట వాస్ ఫైల్డ్ 31/1/2021 ఆఫ్టర్ ది డ్యూ డేట్. ఇక్కడ మీరు లాస్ట్‌లో మనం చూస్తే లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే బిజినెస్ లాసులు గాని, స్పెక్యులేషన్ బిజినెస్ లాస్ గాని, లాస్ ఫ్రమ్ ఎ స్పెసిఫైడ్ బిజినెస్, లాస్ అండర్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాసెస్ ఫ్రమ్ ది ఓనింగ్ అండ్ మెయింటెనింగ్ గనుక నువ్వు క్లెయిమ్ చేసుకోవాలంటే, క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే రిటర్న్ ఆఫ్ లాసెస్ అనేది రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది వితిన్ డ్యూ డేట్ ఫైల్ చేయాలి. ఇటు చూడండి. ఆఫ్టర్ ది డ్యూ డేట్ ఫైల్ చేసిండు. అంటే క్యారీ ఫార్వర్డ్ కూడా నాట్ అలౌడ్ యాక్చువల్‌గా. బ్రాడ్ ఫార్వర్డ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఫ్రమ్ ది అసెస్మెంట్ ఇయర్ 2021 90,000 రిటర్న్ ఆఫ్ ఇన్‌కమ్ దట్ వాస్ ఫైల్డ్. ఇది సేమ్ పాయింటే ఎక్స్‌ట్రా వచ్చింది. అంటే ఏంటి దాని అర్థం? సరే ఇది ల్యాప్స్ అయిపోతుంది. ఇది నేను వాడుకోవచ్చు. ఇందులో 2 లాక్స్ వాడతా 50,000 క్యారీ ఫార్వర్డ్ అయితుంది. అండ్ కంప్యూట్ ద ఇన్‌కమ్ అండ్ షో ది ఐటెమ్స్ ఎలిజిబుల్ ఫర్ క్యారీ ఫార్వర్డ్ అస్యూమింగ్ దట్ ఓటీఆర్. ఇంతే. సింపుల్ ఏం లేదు. ఇందులో 75 పోతే 1,25,000 మిగులుతది. ఈ 2 లాక్స్, ఈ 2 లాక్స్ మ్యాచ్ అయిపోతది. హౌస్ ప్రాపర్టీ 0 అయిపోతది. ఈ 3 లాక్స్ నుంచి 1 లాక్ అడిషనల్ డిప్రిషియేషన్ పోతే 2 లాక్స్ పీజీపీపీ అయితది. అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ 75,000 అది ఆల్రెడీ తీసేసినాం. ఇంట్రెస్ట్ 50,000 ఐఎఫ్ఓఎస్ కాదు. ఎందుకు కాదు? ఈజ్ సన్ ఈజ్ నాట్ అ మైనర్ ఈజ్ అ మేజర్. సో, ఆ ఇన్‌కమ్ మన దాంట్లో రాదు. స్పెక్యులేషన్ బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ చేసుకో. ఓనింగ్ అండ్ మెయింటెనెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకో. అండ్ ఇందులో ఈ 90,000 కూడా పోతది. ఆఫ్టర్ రిటర్న్ డ్యూ డేట్ ఫైల్ చేశాడు. అండ్ ఇంకా ఏముంటది? ఈ 50,000 కెన్ బి క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్. సో, ఇది ఒక క్వెషన్. చలో లెట్స్ గో టు జాన్ 2025. జాన్ 2025లో ఏం చెప్తున్నాడు? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉందంట 280. లాస్ అంటున్నాడు. లాస్ ఫ్రమ్ ది స్పెక్యులేటివ్ బిజినెస్. దేనితో సెట్ ఆఫ్ చేస్తావు? ఓన్లీ ఫ్రమ్ ది ప్రాఫిట్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ వచ్చింది. ఈ 2 సెట్ ఆఫ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఎంత సెట్ ఆఫ్ చేసుకుంటావు? 60,000 సెట్ ఆఫ్ చేసుకో. 60,000 సెట్ ఆఫ్ చేసుకో. ఇంకా 140K ఏదైతే ఉందో అది క్యారీ ఫార్వర్డ్ చేసుకో. ఇన్‌కమ్ ఫ్రమ్ ది బిజినెస్ ఆఫ్ టెక్స్టైల్. ఆఫ్టర్ అలోయింగ్ కరెంట్ డిప్రిషియేషన్ 1 లాక్ ఇన్‌కమ్ ఉంది. ఈ లాసు దీంతో సెట్ ఆఫ్ చేస్తావా? నాట్ అలౌడ్. చేయకూడదు. ఓకే. ఇన్‌కమ్ ఫ్రమ్ సాలరీ 2 లాక్స్ ఉంది. లాస్ ఫ్రమ్ ది లెట్ ఔట్ హౌస్ ప్రాపర్టీ 80,000 ఉంది. లాస్ ఫ్రమ్ ది లెట్ ఔట్ హౌస్ ప్రాపర్టీని బయటికి తీసుకొచ్చి పీజీపీతో కలిపేయొచ్చు కదా! షేర్ ఆఫ్ లాస్ ఫ్రమ్ ఉంది. ఎగ్జెంప్టెడ్ సోర్స్. ఇది చూస్తున్నారా మీరు సమ్ టైమ్స్?
2-3 సార్లు ఇచ్చాడు ఎగ్జామ్స్‌లో. ఎగ్జెంప్టెడ్ సోర్స్ నుంచి ఏదన్నా లాస్ వస్తే ఆ లాస్‌ని మనం ఇగ్నోర్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ పీపీఎఫ్ 80 సి. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఫర్ ద సెల్ఫ్ పెయిడ్ బై చెక్ 80 డి. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ 5000 ఈ 2 కలిపితే మళ్ళా 25,000 మాత్రమే తీసుకోవాలి. క్యారీ ఫార్వర్డ్ బిజినెస్ టెక్స్టైల్ 1,20,000 బీయింగ్ ద 8th ఇయర్ మనం వాడుకోవచ్చా? యెస్ వాడుకోవచ్చు. ఆఫ్టర్ టెక్స్టైల్ 1,00,000 ఉంది, 1,20,000 ఉంది, 20,000 క్యారీ ఫార్వర్డ్ చేయలేము. ఎందుకు చేయలేము? 8th ఇయర్ ఇది కాబట్టి నెక్స్ట్ ఇయర్‌కి చేయలేము. అండ్ తర్వాత అంతే. ఇది చాలా సింపుల్ క్వెషన్ 2025 జాన్‌లో వచ్చింది. సో, ఇందులో ఏం క్యారీ ఫార్వర్డ్ చేస్తావు? సరే ఈ 140 క్యారీ ఫార్వర్డ్ చేస్తా. స్పెక్యులేటివ్ బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ చేస్తా. అండ్ ఇంకేం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం? ఇది తీసుకోము. ఇవి డిడక్షన్స్ వచ్చాయి. అండ్ 20,000 క్యారీ ఫార్వర్డ్ చెయ్యను అని రాస్తా. అంతే. సో, ఇవి బేసికల్‌గా మనం చేయగలిగిన క్వెషన్స్. అంటే నేను ఇవే ఎందుకు చూజ్ చేశానంటే, దీస్ క్వెషన్స్ ఆర్ ది పాస్ట్ ఎగ్జామ్ క్వెషన్. సో, మనం ఇందాక ఏదైతే రివిజన్ చేసుకున్నామో ఇంతకుముందు పార్ట్‌లో, ఆ రివిజన్ చేస్తూ ఈ క్వెషన్స్ మనం చదువుతున్నప్పుడు మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుందా? యెస్ వి కెన్ సాల్వ్. క్వెషన్ ప్యాటర్న్ ఎలా ఉన్నా ఏం కాదు. ఇదేమి కాస్టింగ్ అకౌంట్స్ కాదు. దీనికి ఒక మెథడ్ ఏమి ఉండదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడికి గ్రాస్ టోటల్ ఇన్‌కమ్ కావాలి. సో, నువ్వు ఎలా అడ్జస్ట్ చేస్తావు? యాస్ పర్ ది ప్రొవిజన్స్ అప్లికబుల్ ప్రొవిజన్స్ అలౌడా? నాట్ అలౌడా? క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం అలౌడా? నాట్ అలౌడా? క్వెషన్ ఏమి అడుగుతాడు? వాట్ ఈస్ ద టోటల్ ఇన్‌కమ్? వాట్ ఆర్ ది లాసెస్ టు బి క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇయర్? సో, క్లియర్‌గా రాయాలి. ఇఫ్ ఇన్ కేస్ క్వెషన్‌లో వాడు స్పెసిఫిక్‌గా ఏదైనా క్యారీ ఫార్వర్డ్ చేయండి. అది చేస్తే ఏ అసెస్మెంట్ ఇయర్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అని అడిగాడనుకోండి. మిమ్మల్ని వాడు ఆ 4 అసెస్మెంట్ ఇయర్స్, 8 అసెస్మెంట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేయమని మీ నాలెడ్జ్ టెస్ట్ చేద్దామని అనుకుంటున్నట్టు. సో, అది కూడా మీరు స్పెసిఫిక్‌గా క్వెషన్ ఖచ్చితంగా డీటెయిల్‌గా చదవాలి. అండ్ డిఫాల్ట్ టాక్స్ రెసిమ్ ఇచ్చినారంటే కొంచెం మీరు స్పెసిఫైడ్ బిజినెస్ దగ్గర 35 బిజినెస్ దగ్గర అండ్ హౌస్ ప్రాపర్టీ లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేసే దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో, దిస్ ఈస్ ద ఎంటైర్ ప్రొవిజన్ ఎంటైర్ రివిజన్ ఆఫ్ డీటెయిల్డ్‌గా విత్ క్వెషన్స్, సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ చేశాను. సో, దీనికి కంటిన్యూయస్‌గా మనము వేరే చాప్టర్స్ కూడా రివిజన్ అనేది ప్లాన్ చేద్దాం. సో, నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లో ఇఫ్ ఇక్కడి వరకు మీరు వీడియో చూసారంటే యూ మే లైక్ ఇట్ ఆర్ ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ యాస్ ఐ అండర్‌స్టూడ్. సో, మీకు గనక నచ్చితే వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోండి. ఆర్ మీరు ఏదైనా పాయింట్స్ ఇంకా ఈ పాయింట్స్ కవర్ అవ్వాలి ఆర్ ఇంకా ఈ పాయింట్స్ మీద కొంచెం డౌట్స్ ఉన్నాయి అని చెప్తే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో థట్ ఐ విల్ బి రిప్లై టు యువర్ కన్సర్న్ ఆర్ క్వెషన్. సో థట్ మీకు అది క్లారిఫై అయిపోతది. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రిపరేషన్ అవుదాం అనుకుంటే ఈ రివిజన్ అనేది విత్ ఈ క్వెషన్స్ ఒక 2 టైమ్స్ మీరు కూడా కొన్ని 2 క్వెషన్స్ పిక్ చేసుకొని ఫ్రమ్ ది మెటీరియల్ సాల్వ్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్. మరి 6 మార్క్స్‌కి 6 మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఫ్రమ్ ది ఈ చాప్టర్ సెట్ ఆఫ్ లాసెస్ and carry forward of losses. So have a nice day. Happy preparation. Bye.